ఇప్పుడు మనము 3 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్కి వచ్చామమ్మా. సో 2 స్టేట్మెంట్స్ 2 కంక్లూజన్స్ చాలా డీటెయిల్గా చాలా క్వశ్చన్స్ చూసాం. 2 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్ మనం చూసేసాం. ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్కి వచ్చాం. సార్ ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్, ఒకేలాగానే సాల్వ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. సో కొద్దిగా టైం కన్జ్యూమింగ్ కాబట్టి ఇక్కడ ఏ విధంగా షార్ట్ కట్స్ మెథడ్స్ అంతా అప్లై చేయొచ్చు అనేది ఒక్కొక్కటిగా మనం చూస్తాం. ఖచ్చితంగా షార్ట్ కట్స్ మెథడ్ ద్వారానే వెళ్తాం. ఎందుకనంటే నార్మల్ మెథడ్ అంటే చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనము షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా వెళ్తాము. ఏ విధంగా ఆ షార్ట్ కట్స్ అనేది 1 by 1 మనం ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చాము ఇక్కడ అంటే ఫస్ట్ క్వశ్చన్, ఆల్ బల్బ్స్ ఆర్ రేడియోస్, ఆల్ రేడియోస్ ఆర్ ఫ్యాన్స్, no fans are tables. Conclusions, some fans are bulbs, no tables are bulbs, some radios are bulbs, some tables are radios. Answers, give answer as 1 if 1, 2 and 3 follow, give answer as 2 if 2, 3 and 4 follow, give answer as 3 if only 1 and 2 follow, give answer as 4 if only 1 and 3 follow, give answer as 5 if 2 and 4 follow. సో క్వశ్చన్ మొత్తం నేను చదివేశాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ స్టేట్మెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ అలైన్డ్ కదా. సో ఏ సిల్లోయిజం ప్రాబ్లమ్స్ తీసుకున్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఏమి అంటే ది స్టేట్మెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ అలైన్డ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్ యూ నీడ్ టు మేక్ ప్రాపర్ అలైన్మెంట్ బై ఇంటర్చేంజింగ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కన్వర్టింగ్ ది స్టేట్మెంట్స్ ఆర్ బోత్ బై ఫాలోయింగ్ IEA రూల్, బై ఫాలోయింగ్ IEA రూల్ కదా, గుర్తుంది కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ ప్రాపర్లీ అలైన్డా లేదా అనేది చూసుకోండి. ఎలా ఉండాలి అలైన్మెంట్ అంటే కామన్ టర్మ్ ఉండాలి. కామన్ టర్మ్ మస్ట్ బి ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్. అండ్ 3 స్టేట్మెంట్లు ఉన్నప్పుడు ఏం చేయాలి, కామన్ టర్మ్ మస్ట్ బి ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది థర్డ్ స్టేట్మెంట్. ఈ విధంగా ఉండాలి. ఇక్కడ ప్రాపర్లీ అలైన్డా అంటే yes, so predicate of the first statement, subject of the second statement, predicate of the second statement, subject of the third statement. So common term first 2 statement లో ఏముంది మా radios, second and third statement లో ఏముంది fans కదా. is it been properly aligned అంటే yes, so it's been properly aligned. It's been properly aligned. Now ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనం యాక్చువల్గా ఏం చేస్తామా, రూల్ బేస్డ్ 1 అంటే ఫస్ట్ A+A+E ఏం ఆన్సర్ వస్తుంది మనం చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత A+A ఏమొస్తుంది ఆన్సర్ చెక్ చేసుకుంటాం. A+E ఏమొస్తుంది కంక్లూజన్స్లో మనం చెక్ చేసుకుంటాం. తర్వాత ఈ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్ కోసం ఇండివిజువల్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఏమన్నా ఉందా, సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఏమన్నా ఉందా, థర్డ్ స్టేట్మెంట్ నుంచి ఏమన్నా ఉందా, తర్వాత ఫైనల్గా కాంప్లిమెంటరీ పేర్. ఇది లెబోరియస్ ప్రాసెస్, చాలా టైం పడుతుంది, చాలా సమయం పడుతుంది కదా. సో కాబట్టి అది అవాయిడ్ చేస్తాం. ఎందుకనంటే 3 స్టేట్మెంట్స్ సరే 4 స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు 1+2+3+4 ఇవంతా తీసుకుంటూ వెళ్ళారనంటే చాలా సమయం పడుతుంది. అందుకని మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారానే ఇవి సాల్వ్ చేస్తాం. ఏ విధంగా సాల్వ్ చేస్తాము అని అంటే కంక్లూజన్ నుంచి మనము స్టేట్మెంట్ని చెక్ చేసుకొని అది ఫాలో అవుతుందా లేదా చూసుకొని 1 by 1 మనం చేసుకుంటూ వచ్చేస్తాం. ఒక్కొక్క కంక్లూజన్ నుంచి బ్యాక్ టు ఫ్రంట్ మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ బ్యాక్ టు ఫ్రంట్ అంటే కంక్లూజన్ చూసుకొని రిలవెంట్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉందా, వాటి ద్వారా ఇది ఫాలో అవుతుందా లేదా, తర్వాత సెకండ్ కంక్లూజన్ ఫాలో అవుతుందా లేదా, థర్డ్ కంక్లూజన్ రిలవెంట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి వాటి బేస్ చేసుకొని అది ఫాలో అవుతుందా లేదా. ఆ విధంగా ఒక్కొక్క కంక్లూజన్ని మనము స్టేట్మెంట్ ద్వారా చెక్ చేసుకుంటూ సాల్వ్ చేస్తాం. వినేదానికే మనకు ఇదేంద్రా తలనొప్పిగా ఉంది అని అనిపిస్తుంది. చాలా ఈజీ అమ్మా, చాలా ఈజీ. ఇనిషియల్గా మీకు అర్థం చేసుకునేంత వరకు 1కి 2-3 సార్లు చూసుకున్నారంటే ప్రాబ్లం సాల్వ్ చేసేది చాలా ఈజీగా ఉంటుంది. చూద్దామా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ప్రాపర్లీ అలైన్డ్ కదా కాబట్టి దాని గురించి వదిలేయండి, బాధే లేదు. సో కంక్లూజన్ నుంచి మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు చెక్ చేస్తాం. ఫస్ట్ కంక్లూజన్ ఏముందమ్మా, సమ్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్. రిలవెంట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయని చూడాలి. రిలవెంట్ స్టేట్మెంట్స్ అంటే ఏమీనంటే ఫ్యాన్స్ బల్బ్స్ సంబంధించి ఏమన్నా ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. సో ఉందా అంటే బల్బ్స్ అనేది ఇక్కడ ఉంది, ఫ్యాన్స్ అనేది 2వ స్టేట్మెంట్లో ఉంది, 3వ స్టేట్మెంట్లో కూడా ఫ్యాన్స్ ఉంది. కానీ 2వ స్టేట్మెంట్లో ఉండేదానివల్ల 3వ స్టేట్మెంట్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. సో 1 and 2లోనే మనకు బల్బ్స్ ఫ్యాన్స్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ 1 and 2 ఏముంది మా ఏ స్టేట్మెంట్స్, బోత్ ఏ స్టేట్మెంట్స్. వాట్ ఈజ్ A+A? ఏ అంటే ఏం రావాలి, ఆల్ బల్బ్స్ ఆర్ ఫ్యాన్స్.
మళ్ళీ ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, సమ్ బల్బ్స్ ఆర్ ఫ్యాన్స్, సమ్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్ ఉందా చూడండి, సమ్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్. సో ఫస్ట్ కంక్లూజన్ బేస్డ్ ఆన్ 1 and 2 స్టేట్మెంట్స్ మనకు ఫాలో అవుతుంది. 1 and 2 స్టేట్మెంట్స్ మనకు ఫాలో అవుతుంది. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ డైరెక్ట్లీ ఫాలోస్ బేస్డ్ ఆన్ 1 and 2 స్టేట్మెంట్స్. రిలవెంట్ స్టేట్మెంట్స్ ఏముందో అవి చూసుకున్నారంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏది తీసుకోవాలి, సెకండ్ కంక్లూజన్ తీసుకోండి. నో టేబుల్స్ ఆర్ బల్బ్స్ ఎక్కడుంది చూడండి, టేబుల్స్ అండ్ బల్బ్స్ స్టేట్మెంట్స్లో టేబుల్స్ ఏమో థర్డ్ స్టేట్మెంట్లో ఉంది, బల్బ్స్ ఏమో ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. అంటే ఈ మూడు మెర్జ్ చేయాలి. ఏ విధంగా, ఈ మూడు స్టేట్మెంట్లు మనకు కంబైన్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. సో ఏ ప్లస్ ఈ కదా ఉండేది. మా మొదట ఏ ప్లస్ ఏ తీసుకుంటే ఏమొస్తుంది, ఏ. సో ఏ అంటే ఏమొస్తుంది, ఆల్ బల్బ్స్ ఆర్ ఫ్యాన్స్. ఆ తర్వాత ఏముంది, నో ఫ్యాన్స్ ఆర్ టేబుల్స్. ఆ తర్వాత ఏ ప్లస్ ఈ కదా, ఏ ప్లస్ ఈ అంటే ఏ ప్లస్ ఈ అంటే ఏం రావాలి మా, ఈ రావాలి. ఏ విధంగా అంటే సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది సబ్జెక్ట్, ప్రెడికేట్ ఆఫ్ ది లాస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది ప్రెడికేట్ బేస్డ్ ఆన్ ఈ స్టేట్మెంట్. అప్పుడు ఏమొస్తుంది చూడండి, నో బల్బ్స్ ఆర్ టేబుల్స్. మా ఏ ప్లస్ ఈ అంటే చూడండి, ఏ ప్లస్ ఏ అంటే ఏ, ఆల్ బల్బ్స్ ఆర్ ఫ్యాన్స్. ఆ తర్వాత నో ఫ్యాన్స్ ఆర్ టేబుల్స్ అంటే నో బల్బ్స్ ఆర్ టేబుల్స్ అనేది వస్తుంది, అవునా. సో నో బల్బ్స్ ఆర్ టేబుల్స్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు, నో టేబుల్స్ ఆర్ బల్బ్స్, సమ్ బల్బ్స్ ఆర్ నాట్ టేబుల్స్, సమ్ టేబుల్స్ ఆర్ నాట్ బల్బ్స్. బట్ రెండో కంక్లూజన్ ఏమి ఇచ్చాడు, నో టేబుల్స్ ఆర్ బల్బ్స్. సో ఈ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈ. అందువల్ల సెకండ్ కంక్లూజన్ ఫాలో అవుతుంది. మా అర్థమైందా. సో కంక్లూజన్ తీసుకుంటారు, రిలవెంట్ స్టేట్మెంట్స్ ఏముందో చూస్తారు, దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది డిరైవ్ చేస్తాం. ఫాలో అవుతుందా లేదా, లేదనంటే ఇంటూ, ఫాలో అయితే టిక్ మార్క్, దట్స్ ఇట్. మూడో కంక్లూజన్ ఏముందమ్మా, సమ్ రేడియోస్ ఆర్ బల్బ్స్. రేడియోస్ అండ్ బల్బ్స్ ఎక్కడన్నా ఉందా, ఇక్కడ చూడండి రిలవెంట్ స్టేట్మెంట్స్. రేడియోస్ ఉంది, బల్బ్స్ ఉంది. బట్ బాగా అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ స్టేట్మెంట్లోనే రెండు ఉన్నాయి కదా, ఆల్ బల్బ్స్ ఆర్ రేడియోస్. మా ఏ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ స్టేట్మెంట్. ఏమొస్తుంది చూడండి, సమ్ బల్బ్స్ ఆర్ రేడియోస్, సమ్ రేడియోస్ ఆర్ బల్బ్స్ ఉందా, ఎస్. మూడో కంక్లూజన్ డైరెక్ట్లీ ఫాలోస్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టేట్మెంట్. కాబట్టి థర్డ్ కూడా ఫాలో అవుతుంది, థర్డ్ కంక్లూజన్ కూడా. ఫైనల్గా ఏముంది మా, నాలుగోది ఏముంది, సమ్ టేబుల్స్ ఆర్ రేడియోస్. టేబుల్స్ అండ్ రేడియోస్ ఎక్కడుంది చూడండి, రిలవెంట్ స్టేట్మెంట్స్. టేబుల్స్ అనేది థర్డ్ అండ్ రేడియోస్ అనేది సెకండ్. ఏ ప్లస్ ఈ అంటే ఏం రావాలి, ఈ అంటే ఏమొస్తుంది, నో రేడియోస్ ఆర్ టేబుల్స్. నో రేడియోస్ ఆర్ టేబుల్స్ని ఏ విధంగా మార్చచ్చు, ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, నో టేబుల్స్ ఆర్ రేడియోస్, ఆర్ సమ్ రేడియోస్ ఆర్ నాట్ టేబుల్స్, సమ్ టేబుల్స్ ఆర్ నాట్ రేడియోస్. బట్ వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఐ స్టేట్మెంట్. మనకి ఈ నుంచి ఈ కన్వర్షన్ ఆర్ ఓనే వస్తుంది కానీ ఐ రాదు. కాబట్టి ఇది ఫాలో కాదు. అయిపోయిందా మన పని అంటే కాదు. సో దీంతో మనం కంప్లీట్ అయిపోయిందా అని అంటే కాదు. ఫైనల్గా ఏం చెక్ చేయాలి, కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేయాలి. కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేయాలంటే మినిమం మనకు ఎన్ని కంక్లూజన్స్ ఉండాలి మా, ట్రూగా రాకుండా రెండన్నా ఉండాలి. కానీ ఇక్కడ చూసారంటే 3 కంక్లూజన్స్ ట్రూ, ఒకటి మిగిలింది. ఒకటే మిగిలినప్పుడు మనం కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా ఏం కంక్లూజన్ మనకు ఏం ఫాలో అవుతుంది అంటే 1, 2 and 3 ఫాలోస్ ఇచ్చాడు ఆప్షన్లో. ఎస్, ఫస్ట్ ఆప్షన్ 1, 2 and 3 ఫాలో, అంతే. సో గో అహెడ్ విత్ ఫస్ట్ ఆప్షన్. మా అర్థమైందా. మా చాలాసేపు చెప్పినట్లు ఉంటుంది కదా, కానీ ఈ మెథడ్ మీరు బాగా ఫాలో అయినారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇవి కూడా 30 సెకండ్లు పైన పట్టదు. ఇంతకుముందు నేను చెప్పినట్లే మీరు అనుకోవచ్చు ఏం సార్ ఇంత టైం తీసుకుంటుందని. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. అర్థమైందా. సో 3 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్లో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ప్రాపర్లీ అలైన్డా లేదా అనేది చూసుకుంటాం. ప్రాపర్ అలైన్మెంట్ లేదంటే ప్రాపర్ అలైన్మెంట్ చేసుకుంటాం, సరేనా. తరువాత ఇండివిజువల్ కంక్లూజన్స్ ఒక్కొక్కటిగా తీసుకుంటాం. రిలవెంట్ స్టేట్మెంట్స్ చూసుకుంటాం, అది ఫాలో అవుతుందా లేదా ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా అనేసి చెక్ చేసుకొని ఫాలో అయితే టిక్ మార్క్, ఫాలో కాలేదంటే ఇంటూ మార్క్ వేసుకుంటాం. ఫైనల్గా మనము కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేయాలి. సో ఈ విధానం ద్వారా, ఈ మెథడ్ ద్వారా ఏమినంటే రూల్ బేస్డ్ 1 అండ్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్ ఒకేసారి అయిపోతుంది. కంక్లూజన్ బేస్ చేసుకొని మీరు సాల్వ్ చేసేదానివల్ల ఫైనల్గా మాత్రం మీరు కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేసుకుంటారు. సో అది మాత్రం చేసుకొని ఫైనల్గా ఆన్సర్ ఏమని డిసైడ్ చేస్తారు. మా అర్థమైంది కదా. సో తర్వాత నుంచి ఒక్కొక్క క్వశ్చన్గానే నేను ఇస్తాను, మీరు సాల్వ్ చేస్తారు, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్, 4 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్ కూడా ఇదే విధంగానే ఉంటుంది. ఇనిషియల్గానే 2-3 క్వశ్చన్సే మీకు ఏమన్నా స్ట్రగుల్ ఏదైనా ఉంటే ఉంటుంది, ఆ తర్వాత చాలా ఫాస్ట్గా మీరే సాల్వ్ చేస్తారు. సరేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తామా. మా ఫస్ట్ క్వశ్చన్ చూసారు కదా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేసి. సెకండ్ వన్ ట్రై చేస్తారా. సో ఒకసారి నేను చదివేస్తాను, నోట్ చేసుకోండి, ట్రై చేయండి, ఆ తర్వాత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సరేనమ్మా. సమ్ బుక్స్ ఆర్ బల్బ్స్
all biscuits are pens, no bulbs are biscuits. Conclusions: some books are not biscuits, some bulbs are not pens, some books are not pens, some pens are not bulbs. Give answer as 1 if 1 and 4 follow, 2 and 4 follow, 3 1 and 3 follow, 4 2 and 4 follow, 5 1 2 and 4 follow. మా ఇక్కడ మీ ఫోకస్ ఏమి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ టు మేక్ ప్రాపర్ అలైన్మెంట్. ముందుగానే ప్రాపర్ అలైన్మెంట్తో ఉంటే నో నీడ్ టు వరీ, డైరెక్ట్గా మీరు కంక్లూజన్ నుంచి ఒక్కొక్కటి స్టేట్మెంట్స్, రిలవెంట్ స్టేట్మెంట్స్ చూసుకొని మీరు సాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ ప్రాపర్ అలైన్మెంట్ లేదంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఏమేనంటే మేక్ ఇట్ ప్రాపర్ అలైన్మెంట్ బై ఇంటర్చేంజింగ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కన్వర్టింగ్ ఆర్ బోత్. సో ఇంటర్చేంజ్లోనే మీకు కానీ ప్రాపర్ అలైన్మెంట్ అయితే ఫస్ట్ ప్రియారిటీ మీరు దానికే ఇస్తారు, ఇంటర్చేంజ్లోనే. ఎందుకంటే కన్వర్షన్ ఇదంతా అవసరం లేకుండానే అయిందంటే దానికంటే సులభంగా ఇంకో పద్ధతి ఉండదు కాబట్టి, సో ఫస్ట్ బై ఇంటర్చేంజింగే మీరు ప్రాపర్ అలైన్మెంట్ అవుతుందా అనేసి చెక్ చేసుకొని తర్వాత కన్వర్షన్స్, ఆ తర్వాత రెండు కూడా మీరు చూసుకోవచ్చు. సో వన్స్ యూ మేక్ ప్రాపర్ అలైన్మెంట్, గో అహెడ్ బై స్టెప్ ఫస్ట్ కంక్లూజన్ తీసుకోండి. ఇంతకు ముందు సాల్వ్ చేసినట్లు రిలవెంట్ స్టేట్మెంట్స్ చూసుకొని ఏది ఫాలో అవుతుందో ఏది ఫాలో కాదో ఒక్కొక్కటి చెక్ చేసుకొని ఫైనల్గా మీరు ఆన్సర్ని అరైవ్ చేస్తారు. ట్రై చేస్తారా? సో ఒకసారి మీరు ట్రై చేయండి, తర్వాత నేను డీటెయిల్గా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సరేనా? మా రెండో క్వశ్చన్ సాల్వ్ చేశారమ్మా? ఆన్సర్ వచ్చిందా? ఏం ఆన్సర్ వచ్చిండాలి చెప్పండి? మీకు ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ వచ్చిండాలి, 1 and 4 ఫాలో, అదే కరెక్ట్ ఆన్సరు. సో ఏ విధంగా వచ్చింది ఏమి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దామా? మీకు వచ్చింటుంది అనుకుంటా చాలామందికి. ఎనీవే ఒకసారి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత క్వశ్చన్స్ నుంచి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇనిషియల్గా కాబట్టి కొద్దిగా కష్టంగా ఏమన్నా అనిపించచ్చు, తర్వాత చాలా ఫాస్ట్గా మీరే చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్లు 30 సెకండ్ల లోపలే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో చూడండి, ఫస్ట్ ప్రాపర్ అలైన్మెంట్ లేదు కదా. ప్రాపర్ అలైన్మెంట్ చేయాలంటే ఏం చేయాలా? ఇక్కడ చూసారనంటే 2-3 స్టేట్మెంట్లని ఇంటర్చేంజ్ చేస్తేనే మీకు ప్రాపర్ అలైన్మెంట్ అయిపోతుంది. కాబట్టి కన్వర్షన్ ఇవంతా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అదే విధంగా రాశాను, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఇంటర్చేంజ్ చేశాను. సో ఇట్ ఈస్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్. సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్ టర్మ్ ఏమో బల్బ్, సెకండ్ అండ్ థర్డ్లో ఏమో కామన్ టర్మ్ ఏమో బిస్కెట్. ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది థర్డ్ స్టేట్మెంట్ కదా. సో ప్రాపర్ అలైన్మెంట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కంక్లూజన్ నుంచి రిలవెంట్ స్టేట్మెంట్స్ చూసుకొని ఏవంతా ఫాలో అవుతుంది ఏవంతా ఫాలో కాదో మనం చూద్దాం. మా ఫస్ట్ వన్ ఏముంది చూడండి, సమ్ బుక్స్ ఆర్ నాట్ బిస్కెట్స్. సమ్ బుక్స్ ఆర్ నాట్ బిస్కెట్స్. మా బుక్స్ బిస్కెట్స్ ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ బుక్స్ ఉంది, బిస్కెట్స్ సెకండ్ లైన్లో ఉంది, థర్డ్ లైన్లో కూడా ఉంది, ఆల్రెడీ సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 and 2 వాట్ ఈజ్ I+E మా? I+E అంటే ఏమొస్తుంది? ఓ అంటే ఏం రావాలి? సమ్ బుక్స్ ఆర్ నాట్ బిస్కెట్స్. సమ్ బుక్స్ ఆర్ నాట్ బిస్కెట్స్ ఉందా? ఎస్. సో ఫస్ట్ కంక్లూజన్ డైరెక్ట్లీ ఫాలోస్ బేస్డ్ ఆన్ ఫస్ట్ 1 and 2 స్టేట్మెంట్స్ కదా. మరి ఇప్పుడు సెకండ్ చూడండి, సెకండ్ ఏమి ఇచ్చాడు? సమ్ బల్బ్స్ ఆర్ నాట్ పెన్స్. బల్బ్స్ ఆర్ నాట్ పెన్స్. ఎక్కడ బల్బ్స్ ఉంది, ఎక్కడ పెన్స్ ఉంది చూడండి. బల్బ్స్ అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, పెన్స్ అనేది థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. సో 2 and 3 మనం మెచ్ చేస్తే E+A అంటే ఏం రావాలి మా? ఓ స్టార్ అంటే ఏమి? ఓ రివర్స్ అంటే ఏం రావాలి? సమ్ పెన్స్ ఆర్ నాట్ బల్బ్స్. సమ్ పెన్స్ ఆర్ నాట్ బల్బ్స్, బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మా? సమ్ బల్బ్స్ ఆర్ నాట్ పెన్స్. ఓ కెనాట్ బి కన్వర్టెడ్ కదా, కాబట్టి ఇంటూ మార్క్ వేస్తాం. సో సెకండ్ కంక్లూజన్ ఫాలో కాదు. ఎందువల్లనంటే ఓ స్టార్ అంటే ఓ రివర్స్, సమ్ పెన్స్ ఆర్ నాట్ బల్బ్స్ ఉండాలి, సమ్ బల్బ్స్ ఆర్ నాట్ పెన్స్ అనేది ఉంది కాబట్టి ఇంటూ చేసాం. థర్డ్ వన్ చూడండి, సమ్ బుక్స్ ఆర్ నాట్ పెన్స్. సమ్ బుక్స్ ఆర్ నాట్ పెన్స్. ఇక్కడ బుక్స్ పెన్స్ ఎక్కడ ఉంది మా? ఫస్ట్ స్టేట్మెంట్లో బుక్స్ ఉంది, థర్డ్ స్టేట్మెంట్లో పెన్స్ ఉంది. సో మొత్తం మీరు 3 మెర్జ్ చేస్తే ఏమైతుంది చూడండి, I+E+A కదా. I+E అంటే ఏం రావాలి మా? O+A అంటే ఏమ్మా? నో కంక్లూజన్. ఓతో స్టార్ట్ అయ్యే ఏ కంక్లూజన్ లేదు. అంటే ఈ 3 మెర్జ్ చేస్తే మనకి ఎటువంటి కంక్లూజన్ రాదు. అంటే బుక్స్ పెన్తో మనకు ఎటువంటి కంక్లూజన్ రాదు. కాబట్టి థర్డ్ వన్ కూడా మనకు రూల్డ్ అవుట్. సమ్ బుక్స్ ఆర్ నాట్ పెన్స్ 3 మెర్జ్ చేస్తే మనకేం రాలేదు కాబట్టి, సరేనమ్మా. ఫైనల్గా ఏముంది చూడండి, లాస్ట్ది సమ్ పెన్స్ ఆర్ నాట్ బల్బ్స్. పెన్స్ ఆర్ నాట్ బల్బ్స్ ఇంతకు ముందే చూసాం, ఏది 2 and 3 కదా. E+A అంటే ఏమి? ఓ స్టార్ అంటే ఓ రివర్స్, అంటే సమ్ పెన్స్ ఆర్ నాట్ బల్బ్స్ ఉందా? ఫోర్త్ వన్ డైరెక్ట్లీ ఫాలోస్. ఇది మీరు రెండోది చూసినప్పుడే నాలుగో దాన్ని మనం గమనించింటే నాలుగోదే రైట్ ఆన్సర్ అనేసి పెట్టిండొచ్చు. నేను అప్పుడే చెప్పిండొచ్చు, కానీ ఏమినంటే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేసి స్టెప్ బై స్టెప్ పోదామని ఒక్కొక్క కంక్లూజన్గా నేను చూసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సో ఆ విధంగా చూసి నింటే ఒక 2-3 సెకండ్ల ముందే మీరు సేవ్ చేసిండొచ్చు, కానీ
కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనేసి ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందమ్మా? సో ఏం ఫాలో అవుతుంది ఇక్కడ? 1, 4 ఫాలో అవుతుంది. దీంతో అయిపోయిందా అంటే కాదు. ఫైనల్గా ఏం చెక్ చేయాలి? కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేయాలి. కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ది 4th పక్కన పెట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకు కరెక్ట్ అయింది కాబట్టి. సో 2 and 3లో కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేస్తామని చూస్తే రెండు ఏమ్మా? ఓ స్టేట్మెంట్స్. రెండు ఓ స్టేట్మెంట్స్, కాంప్లిమెంటరీ ప్యార్ కాదు. సో కాబట్టి ఏం ఫాలో అవుతుంది? ఓన్లీ 1 and 4. 1 and 4 అనేది ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. 1 and 4 ఫాలో. అమ్మ అర్థమైందా? సో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇప్పటికీ ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింటుంది అనుకుంటాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా ఫాస్ట్గా మీరు సాల్వ్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్, ప్రాపర్ అలైన్మెంట్ ఉందా లేదా చూసుకొని స్టెప్ బై స్టెప్గా ముందుకెళ్ళండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. మా 3వ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, మీరే సాల్వ్ చేయాలి. ఆన్సర్ ఖచ్చితంగా రావాలి. సరేనా? ఆన్సర్ ఖచ్చితంగా మీకు రావాలి. ఈజీగానే ఉంది. చూడండి, ఫస్ట్ ఆల్ బుక్స్ ఆర్ నోట్స్, సమ్ నోట్స్ ఆర్ వాచెస్, నో వాచ్ ఇస్ ఏ పెన్సిల్. కంక్లూజన్స్, సమ్ వాచెస్ ఆర్ బుక్స్, సమ్ నోట్స్ ఆర్ పెన్సిల్స్, నో వాచ్ ఇస్ ఏ బుక్, some notes are not pencils. Give answer as 1 if 1 and either 2 or 4 follows. 2, 1, 3 and 4 follow. 3, 1, 2 and 3 follow. 4, only 1 and 4 follow. 5, either 1 or 3 and 4 follow. చిన్న క్లూ ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ ప్రాపర్లీ అలైన్ కాబట్టి మీకు ఈజీగానే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం. సరేనా? సాల్వ్ చేశారా? ఆన్సర్స్ ఏమొచ్చిండాలి ఆన్సర్ ఏమొచ్చిండాలి? మీకు 5th ఆప్షన్ వచ్చిండాలి. వచ్చిందా? వచ్చిందనే అనుకుంటాను. ఒకసారి మనం చెక్ చేసేస్తాం. ఇది చూసారంటే ఆల్రెడీ ప్రాపర్లీ అలైన్డ్. సో ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, కామన్ టర్మ్ నోట్స్. ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది థర్డ్ స్టేట్మెంట్, కామన్ టర్మ్ ఏముంది వాచెస్. సో ఆల్రెడీ ప్రాపర్లీ అలైన్డ్. డైరెక్ట్గా మనము కంక్లూజన్ 1కి వెళ్ళిపోదాం. సమ్ వాచెస్ ఆర్ బుక్స్. ఎక్కడ ఉన్నాయమ్మా రిలవెంట్ స్టేట్మెంట్స్? బుక్స్ అనేది ఫస్ట్, వాచెస్ అనేది సెకండ్. థర్డ్లో కూడా ఉంది. అలా ఉన్నప్పుడు సెకండ్ ఒకటే మనం కన్సిడర్ చేస్తేనే చాలు కదా. సో 1 and 2 తీసుకున్నామంటే A+I gives no conclusion. Though it is been properly aligned, A+I gives no conclusion. కాబట్టి ఫస్ట్ వన్ రూల్డ్ అవుట్, రాదు. సెకండ్ కంక్లూజన్ తీసుకోండి. సమ్ నోట్స్ ఆర్ పెన్సిల్స్. నోట్స్ పెన్సిల్స్ చూసారంటే సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ I+E అంటే ఓ రావాలి. సమ్ నోట్స్ ఆర్ నాట్ పెన్సిల్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? సమ్ నోట్స్ ఆర్ పెన్సిల్స్, అందువల్ల క్రాస్ చేస్తాం. కానీ సమ్ నోట్స్ ఆర్ నాట్ పెన్సిల్స్ అనేది ఇక్కడ 4th ఆప్షన్లో ఉంది. మీరు ముందుగానే చూసి జాగ్రత్త పడ్డారంటే ఇక్కడే టిక్ కొట్టేయచ్చు. సార్ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, నేను స్టెప్ బై స్టెప్ కంక్లూజన్ బై కంక్లూజనే చూసుకుంటానన్నా తప్పే లేదు. నిదానంగానే చూసుకోండి. ఒక 2-3 సెకండ్లలో వచ్చే మార్పు అయితే ఏమీ లేదు. సరేనా? సో 3వ దానికి వెళ్దాము. నో వాచ్ ఇస్ ఏ బుక్. వాచ్ అండ్ బుక్ ఎక్కడుంది చూడండి. అగైన్ 1 and 2. A+I gives no conclusion. కాబట్టి థర్డ్ వన్ కూడా రూల్డ్ అవుట్. 4th వన్ చూడండి. సమ్ నోట్స్ ఆర్ నాట్ పెన్సిల్స్. సో నోట్స్, పెన్సిల్స్ 2 and 3 స్టేట్మెంట్స్. I+E అంటే ఏం రావాలమ్మా? ఓ అంటే ఏమి? సమ్ నోట్స్ ఆర్ నాట్ పెన్సిల్స్. 4th కంక్లూజన్ డైరెక్ట్లీ ఫాలోస్. సో ఇప్పుడు మొత్తం వీటిలో ఏం ఫాలో అయ్యిందిమ్మా? ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ లేదు, ఓన్లీ 4 ఫాలోస్ కదా. సో దీంతో అయిపోయిందా అని అంటే ఫైనల్గా మనం కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేయాలి. కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేసేటప్పుడు ఏం చేయాలి? 4th కంక్లూజన్ని పక్కన పెట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ అది రైట్ అయింది కాబట్టి. సో 1, 2, 3లో ఏమన్నా కాంప్లిమెంటరీ ప్యార్స్ ఉందా చూడండి. సమ్ వాచెస్ ఆర్ బుక్స్, సమ్ నోట్స్ ఆర్ పెన్సిల్స్, నో వాచ్ ఇస్ ఏ బుక్. వాచ్, బుక్, I and E కాంప్లిమెంటరీ ప్యార్ కదా. సో 1 and 3 అనేది కాంప్లిమెంటరీ ప్యార్. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ సేమ్ అండ్ 4 ఫాలోస్. ఎయిదర్ 1 or 3 and 4 ఫాలోస్ ఉందమ్మా. 5th ఆప్షన్లో ఉంది. ఎయిదర్ 1 or 3 and 4 ఫాలో అనేసి అని. గో అహెడ్ విత్ 5th ఆప్షన్. అర్థమైందా? చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పటికే మీకు కాన్ఫిడెన్స్ వచ్చింటుంది. ఇంకా పోను మీరు చాలా ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అని అనుకుంటున్నాను. చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? 4th క్వశ్చన్ నోట్ చేసుకోండి. నేను ఏ క్లూ ఇవ్వను, మీరే ట్రై చేయండి. సరేనా? సమ్ బ్లాండ్స్ ఆర్ ఇండియన్స్, సమ్ ఏషియన్స్ ఆర్ బ్లాండ్స్, నో ఏషియన్ ఇస్ ఏ బ్రన్నెట్. కంక్లూజన్స్, some Indians are Asians, some blondes are brunettes, some brunettes are not blondes, some blondes are not brunettes. First answer 1 and 4 follow, second one 2 and 3 follow, third one only 3 follows, fourth one 4 follows, fifth one either 2 or 4 and 3 follow. ట్రై చేస్తారమ్మా? తర్వాత డిస్కస్ చేద్దాము. 4వది ఆన్సర్ వేశారా? ఏం ఆన్సర్ వచ్చిందమ్మా? ఏం రావాలి మీకు? 4th ఆప్షన్ రావాలి. వచ్చిందా? ఒకసారి చెక్ చేద్దామా ఏమి అని. ప్రాపర్ అలైన్మెంట్ ఉందమ్మా? లేదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రాపర్ అలైన్మెంట్ తెచ్చుకోవాలి.
దానికి ఫస్ట్ ఐ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ, సమ్ ఇండియన్స్ ఆర్ బ్లాంక్స్ అని మార్చాం ఫస్ట్. సెకండ్ కూడా ఐ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ, సమ్ బ్లాంక్స్ ఆర్ ఏషియన్స్. ఈని ఈగానే పెట్టేసాం, అదే విధంగానే చేంజెస్ చేయలేదు. ఇప్పుడు చూసారంటే ప్రాపర్లీ అలైన్డ్ కదా. ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది థర్డ్ స్టేట్మెంట్. ఫస్ట్ రెండిట్లో కామన్ టర్మ్ బ్లాంక్స్, 2 and 3లో కామన్ టర్మ్ ఏషియన్స్. నౌ ఒక్కొక్క కంక్లూజన్గా చూస్తాం. సమ్ ఇండియన్స్ ఆర్ ఏషియన్స్, ఫస్ట్ కంక్లూజన్. మా ఇండియన్స్ అండ్ ఏషియన్స్ ఎక్కడ ఉంది మా 1 and 2, బట్ ఐ ప్లస్ ఐ ఏమ్మా నో కంక్లూజన్ కాబట్టి రూల్డ్ అవుట్. సమ్ బ్లాండ్స్ ఆర్ బ్రన్నెట్స్, బ్లాండ్స్ అండ్ బ్రన్నెట్స్ ఎక్కడ ఉంది 2 and 3. ఐ ప్లస్ ఈ అంటే ఏమి ఓ, ఓ అంటే ఏం రావాలి మా సమ్ బ్లాండ్స్ ఆర్ నాట్ బ్రన్నెట్స్, సమ్ బ్లాండ్స్ ఆర్ నాట్ బ్రన్నెట్స్. బట్ ఇక్కడ ఏముంది ఐ స్టేట్మెంట్ ఉంది కాబట్టి క్రాస్ చేసాం. సమ్ బ్లాండ్స్ ఆర్ నాట్ బ్రన్నెట్స్ ఎక్కడైనా ఉందా చెక్ చేశారంటే ఫోర్త్ కంక్లూజన్లో ఉంది. డైరెక్ట్గా ఇక్కడే కూడా మీరు టిక్ చేసేయచ్చు, లేదు ఇండివిజువల్ కంక్లూజన్గా కూడా మీరు చూసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ చూసేదానివల్ల మీకు కొద్దిగా టైం సేవ్ అవుతుంది. ఇంతకుముందు అయితే ఇండివిజువల్గా చూసాము, సో ట్రై చేద్దాము అనేసి ఈ మెథడ్లో ఫాలో అవుతున్నాం. సో డైరెక్ట్గా ఫోర్త్ వన్ ఫాలోస్. కమ్ టు థర్డ్ వన్. సమ్ బ్రన్నెట్స్ ఆర్ నాట్ బ్లాండ్స్, బ్రన్నెట్స్ బ్లాండ్స్ అగైన్ 2 and 3. సో సమ్ బ్లాండ్స్ ఆర్ నాట్ బ్రన్నెట్స్ ఉంది, బట్ ఓ కెనాట్ బి కన్వర్టెడ్ కాబట్టి థర్డ్ వన్ కూడా రాదు. సో ఏం ఫాలో అయింది ఇక్కడ 4 మాత్రమే ఫాలో అయింది. ఇంకా ఏం చూడాలి, కాంప్లిమెంటరీ పేర్ చెక్ చేయాలి. సో 1, 2, 3లో కాంప్లిమెంటరీ పేర్ ఏదైనా ఉందా చూడండి. సమ్ ఇండియన్స్ ఆర్ ఏషియన్స్, సమ్ బ్లాండ్స్ ఆర్ బ్రన్నెట్స్, సమ్ బ్రన్నెట్స్ ఆర్ నాట్ బ్లాండ్స్. సో 2 and 3 ఇస్ ఎ కాంప్లిమెంటరీ పేర్. ఐఓ పేర్ ఉంది, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఇంటర్చేంజ్ అయినా కూడా అది కాంప్లిమెంటరీ పేరే. సో ఇక్కడ ఏం ఫాలో అవుతుందమ్మా ఎయిదర్ 2 or 3 and 4 ఫాలోస్. ఏదైనా ఇచ్చాడా చూడండి, ఎయిదర్ 2 or 3 and 4 ఫాలో అని ఎక్కడా ఇవ్వలేదు, కానీ 4 ఫాలోస్ అని ఇచ్చాడు ఫోర్త్ ఆప్షన్. ఏదన్నా ఒక ఆన్సర్ ఉంటే కూడా అది ఇచ్చినింటే మనం దానికి వెళ్ళాలని ఇంతకు ముందే మనము డిస్కస్ చేసాం కాబట్టి 4 ఫాలోస్కి వెళ్తాం. ఎయిదర్ 2 or 3 అనేది ఇక్కడ ఎక్కడా లేదు, 2 and 3 ఇచ్చాడు, 2 కాదు, ఎయిదర్ 2 or 3నే కదా. ఎయిదర్ 2 or 3 and 4 ఫాలోస్. వాడు ఎయిదర్ 2 or 3 ఇవ్వకుండా 4 ఫాలోస్ ఇచ్చాడు. ఒక రైట్ ఆన్సర్ ఉంది కాబట్టి మనం దానికని వెళ్తున్నాం. అర్థమైందామా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? మా 5th వన్ క్వశ్చన్ నోట్ చేసుకోండి, ట్రై చేయండి, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం, సరేనా? Some papers are nibs, no file is a cutter, some files are papers. Conclusions: some files are nibs, some papers are cutters, some files are not nibs, some papers are not cutters. Give answer as 1 if either 1 or 3 and 2 follow, 2 either 1 or 3 and 4 follow, 3 either 2 or 4 and 1 follow, 4th one either 2 or 4 and 3 follow, 5th one either 2 or 4 and either 1 or 3 follow. మా నోట్ చేసుకోండి, ట్రై చేయండి. సో పెద్ద డిఫికల్టీ ఏం లేదు, అందుకని నేను ఏం మీకు క్లూ ఇవ్వదలుచుకోలేదు, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. మా క్వశ్చన్ సాల్వ్ చేశారా? ఆన్సర్ వచ్చేసిందా? ఏం ఆన్సర్ వచ్చిండాలమ్మా మీకు? సెకండ్ వచ్చిండాలి, సెకండ్ ఆప్షన్ ఎయిదర్ 1 or 3 and 4 అనేసి వచ్చిండాలి. వచ్చిందా? వచ్చింటే చాలా సంతోషం, లేదా ఒకసారి డిస్కస్ చేద్దాం, చూద్దామా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏమి, మనం దీన్ని ప్రాపర్గా అలైన్మెంట్ చేసుకోవాలి. ప్రాపర్ అలైన్మెంట్ లేదు కదా, సో దీన్ని 2 విధాలుగా ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఒకటి ఏమినంటే ఐని ఐగా కన్వర్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు, ఈని ఈగా కన్వర్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఐ ఈ ఉండేటప్పుడు మనము ప్రిఫరెన్సు ఈని ఈగా కన్వర్ట్ చేసుకున్నంత వరకు ఏ డిఫరెన్స్ ఉండదు అని చెప్పాను కదా. ఐ రూల్ చేసేటప్పుడు ఈని ఈగా కన్వర్ట్ చేసినంత వరకు ఐకి ఈకు ఏ డిఫరెన్స్ ఉండదని చెప్పాను. అందువల్ల నేను 2 మెథడ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఈని ఈగా కన్వర్ట్ చేసి మీకు అప్డేట్ చేశాను, ఐని ఐగా కన్వర్ట్ చేసి కూడా అప్డేట్ చేశాను. ఎందుకంటే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదని. అర్థమైందమ్మా? చూడండి, ఫస్ట్ వన్ సమ్ పేపర్స్ ఆర్ నిబ్స్ని కన్వర్ట్ చేసి సమ్ నిబ్స్ ఆర్ పేపర్స్గా రాసాం. నెక్స్ట్ చూడండి, సమ్ ఫైల్స్ ఆర్ పేపర్స్ ఉంది కదా, దీన్ని కూడా కన్వర్ట్ చేసి సమ్ పేపర్స్ ఆర్ ఫైల్స్ అని రాసాం. ఎందుకంటే ప్రాపర్ అలైన్మెంట్ కోసం. నెక్స్ట్ నో ఫైల్ ఈజ్ ఏ కట్టర్ యాజ్ ఇట్ ఈస్ థర్డ్ స్టేట్మెంట్గా రాసాం. సో ఇక్కడ చూసారంటే కామన్ టర్మ్ ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది థర్డ్ స్టేట్మెంట్గా వచ్చింది కదా. దీన్నే వేరే విధంగా ఎట్లా మీరు ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవచ్చు చూడండి. సో ఈ స్టేట్మెంట్ ఏముంది మా, నో ఫైల్ ఈజ్ ఏ కటర్, దాన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, నో కటర్ ఈజ్ ఏ ఫైల్, నో కటర్ ఈజ్ ఏ ఫైల్. దాని తర్వాత థర్డ్ స్టేట్మెంట్ ఉంది కదా, దాన్ని సెకండ్ స్టేట్మెంట్గా ఇక్కడ రాసామన్నమాట. సో ఈ కింద థర్డ్ స్టేట్మెంట్ని సెకండ్ స్టేట్మెంట్గా, సమ్ ఫైల్స్ ఆర్ పేపర్స్ ఫస్ట్ స్టేట్మెంట్ని థర్డ్ స్టేట్మెంట్గా ఇక్కడ పెట్టాం. సమ్
పేపర్స్ ఆర్ నిప్స్. సో ఐ అండ్ ఐ ఇక్కడ ఏమీ మనము కన్వర్ట్ చేయలేదు, ఈని మాత్రమే ఇక్కడ కన్వర్ట్ చేసాం. ఇక్కడ రెండు ఐని కన్వర్ట్ చేసిండాం, సరేనా, ప్రాపర్ అలైన్మెంట్ కోసం. ఇది ప్రాపర్లీ అలైన్, అది కూడా ప్రాపర్లీ అలైన్. మనం చెక్ చేస్తాం, ఆన్సర్స్ అన్నీ ఒకే విధంగానే వస్తుంది. చూద్దామా. సో ఫస్ట్ వన్, సమ్ ఫైల్స్ ఆర్ నిప్స్. ఫైల్స్ నిప్స్ ఎక్కడుంది చూడండి అమ్మా. ఫస్ట్ 1 and 2 స్టేట్మెంట్స్ కదా. I plus I gives no conclusion కాబట్టి రూల్డ్ అవుట్. ఇక్కడ చూసినా కూడా ఫైల్స్ అండ్ నిప్స్ 2 and 3 ఇక్కడ. సో అయినా I plus I gives no conclusion, రూల్డ్ అవుట్, కంక్లూజన్ రాదు. సెకండ్ వన్ చూడండి, సమ్ పేపర్స్ ఆర్ కటర్స్. ఎక్కడుంది మా పేపర్స్ అండ్ కటర్స్? 2 and 3. సో I plus E అంటే ఏం రావాలి? ఓ రావాలి. ఓ అంటే ఏమి? సమ్ పేపర్స్ ఆర్ నాట్ కటర్స్. బట్ ఇక్కడ ఏముంది? ఐ స్టేట్మెంట్, అందువల్ల కొట్టేసాం. సమ్ పేపర్స్ ఆర్ నాట్ కటర్స్ ఎక్కడన్నా ఉందా? ఇక్కడ చూసారంటే ఫోర్త్ కంక్లూజన్ ఉంది, అందువల్ల ఇక్కడే మీరు టిక్ పెట్టుకోవచ్చు. లేదు తర్వాత ఫోర్త్ కంక్లూజన్ సపరేట్గా మీరు చెక్ చేసేటప్పుడు కూడా టిక్ పెట్టుకోవచ్చు కదా. సో పేపర్స్ కటర్స్ ఇక్కడ చూడండి. సో 1 and 2 ఈ ప్లస్ ఐ అంటే ఏం రావాలిమ్మా? ఓ స్టార్. ఓ స్టార్ అంటే ఏమి? ఓ రివర్స్. ఓ రివర్స్ అంటే ఏం రావాలి? సమ్ పేపర్స్ ఆర్ నాట్ కటర్స్. సమ్ పేపర్స్ ఆర్ నాట్ కటర్స్ అదే వచ్చింది ఇక్కడ కూడా కదా. సో ఇక్కడ అదే ఉంది, సమ్ పేపర్స్ ఆర్ నాట్ కటర్స్. ఇక్కడ ఓ రివర్స్ అన్నప్పుడు సమ్ పేపర్స్ ఆర్ నాట్ కటర్స్ అనేది అదే వచ్చింది, కాబట్టి డిఫరెన్స్ ఏం రాదు, యునీక్ ఆన్సరే వస్తుంది. సో సమ్ పేపర్స్ ఆర్ నాట్ కటర్స్ టిక్ కొట్టాం, సమ్ పేపర్స్ ఆర్ కటర్స్ అనేది క్రాస్ చేసాం. థర్డ్ వన్, సమ్ ఫైల్స్ ఆర్ నాట్ నిప్స్. సో ఎక్కడుంది చూడండి, ఫైల్స్ నిప్స్ 1 and 2 I plus I gives no conclusion. ఇక్కడ కూడా 2 and 3 I plus I gives no conclusion. సో ఇక్కడ ఏం ఫాలో అయిందమ్మా? నాలుగోది మాత్రమే ఫాలో అయింది. 1, 2, 3లో మనం ఏం చెక్ చేయాలి? కాంప్లిమెంటరీ పేర్ చెక్ చేయాలి. కాంప్లిమెంటరీ పేర్, సమ్ ఫైల్స్ ఆర్ నిప్స్, సమ్ పేపర్స్ ఆర్ కటర్స్, సమ్ ఫైల్స్ ఆర్ నాట్ నిప్స్. 1 and 3 అనేది కాంప్లిమెంటరీ పేర్, ఐఓ పేర్ కదా. సో అందుకని మార్క్ చేశాను కాంప్లిమెంటరీ పేర్ సిపి అనేసి కదా. సో ఇప్పుడు ఫైనల్గా ఏం కంక్లూజన్ అమ్మా? ఎయిదర్ 1 or 3 and 4 ఫాలో కదా. ఎయిదర్ 1 or 3 and 4 ఫాలో ఉందా ఆప్షన్? ఎస్, సెకండ్ వన్, ఎయిదర్ 1 or 3 and 4 ఫాలోస్. అర్థమైందా అమ్మా? చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? మా 6వ ప్రాబ్లం అమ్మా, ఒకసారి ట్రై చేస్తారా? ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకసారి నేను చదివేస్తాను, సరేనా? ఆల్ గార్డెన్స్ ఆర్ బాక్సెస్, సమ్ గార్డెన్స్ ఆర్ ఫ్లవర్స్, నో చాక్లెట్స్ ఆర్ బాక్సెస్. కంక్లూజన్స్ చూడండి ఏమి ఇచ్చారో. సమ్ ఫ్లవర్స్ ఆర్ చాక్లెట్స్, నో గార్డెన్స్ ఆర్ చాక్లెట్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ బాక్సెస్, సమ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ చాక్లెట్స్. కంక్లూజన్స్, గివ్ ఆన్సర్ as 1 if 2, 3 and 4 follow, 2, 1, 3 and 4 follow, 3, only 2 and 3 follows, 4, either 1 or 4 and 3 follow, ఫిఫ్త్ వన్, ఓన్లీ 2, 3 అండ్ ఎయిదర్ 1 or 4 ఫాలో. మా ఓన్లీ 2, 3 అండ్ ఎయిదర్ 1 or 4 ఫాలో. సో జాగ్రత్తగా ఉండండి సాల్వ్ చేసేటప్పుడు. ప్రాపర్లీ అలైన్డ్ అయితే ఏ ఇబ్బంది లేదు. కంక్లూజన్ నుంచి ఒక్కొక్క కంక్లూజన్ని స్టేట్మెంట్స్, రెలెవెంట్ స్టేట్మెంట్స్ చూసుకొని సాల్వ్ చేయొచ్చు. అట్లా ప్రాపర్ అలైన్మెంట్ లేనప్పుడు try to make proper alignment by interchanging the statements or converting the statements or both kada, by డ్యూలీ ఫాలోయింగ్ ఐఈఏ రూల్. సో ఐఈఏ రూల్ ఖచ్చితంగా మీరు ఫాలో కాండి. తప్పుగా చేశారనంటే అక్కడ మీరు ఆన్సర్స్ తప్పుగా వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఒక చిన్న క్లూ లాగా ఇచ్చేసాను, ట్రై చేయండి, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. మా క్వశ్చన్ సాల్వ్ చేశారా? 6th వన్ ఆన్సర్ వచ్చిందా? ఫస్ట్ ఆప్షన్ వచ్చిండాలి, ఏమది? 2, 3 and 4 ఫాలో అని వచ్చిండాలి. సో చాలామందికి వచ్చిండదేమో అనుకుంటున్నాను, ఎందుకనంటే సో ఈ సిలోయిజం చాలా ఏళ్ళుగా చెప్తున్నాం కదా. ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మీరు కూడా అయింటారేమో అని అనుకుంటున్నా. అట్లా లేదు సార్ ఆన్సర్ వచ్చింది అంటే సూపర్, సరేనా? సో ఒకసారి మనము ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మొదట ఏం చేయాలమ్మా? ప్రాపర్ అలైన్మెంట్ లేదు, ఫస్ట్ మనము ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవాలి. సో ఏ విధంగా ప్రాపర్ అలైన్మెంట్ చేస్తారు? ఐఈఏ రూల్ ఉపయోగించి కదా. సో ఫస్ట్ ప్రియారిటీ ఐకి ఇవ్వాలి, తర్వాత ఈకి ఇవ్వాలి, ఆ తర్వాత ఏకి ఇవ్వాలి. సో ఏని మొదట మీరు కన్వర్ట్ ఐగా చేసేసారంటే మీకు ఆన్సర్ తప్పుగా వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఎప్పుడు ఏని కన్వర్ట్ చేయొచ్చు అంటే ఏ స్టేట్మెంట్లు మాత్రమే ఉన్నప్పుడు, 2 ఏ స్టేట్మెంట్లు 3 ఏ స్టేట్మెంట్లు ఉన్నప్పుడు, ప్రాపర్ అలైన్మెంట్ లేనప్పుడు మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అది కూడా చూడండి, బోత్ ఏ స్టేట్మెంట్స్ కామన్ టర్మ్ యాజ్ ప్రెడికేట్ యూ విల్ నెవర్ గెట్ ఏ కంక్లూజన్ బేస్డ్ ఆన్ 6 రూల్స్. ఎప్పుడు వస్తుంది అంటే బోత్ ఏ స్టేట్మెంట్స్ కామన్ టర్మ్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏని కన్వర్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కాంబినేషన్స్ ఐఈఏ ఉన్నప్పుడు మాత్రం మీరు ఏని ఎటువంటి పరిస్థితుల్లో మీరు కన్వర్ట్ చేయాలని ట్రై చేయకండి. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఐ అండ్ ఈ స్టేట్మెంట్స్ మీదనే ఉండాలి. వాటినే మీరు కన్వర్ట్ చేసి ప్రాపర్ అలైన్మెంట్ తెచ్చుకునే దానికి ట్రై చేయాలి, సరేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆల్ గార్డెన్స్ ఆర్ బాక్సెస్, సమ్ గార్డెన్స్ ఆర్ ఫ్లవర్స్, నో చాక్లెట్స్ ఆర్ బాక్సెస్. సో సమ్ గార్డెన్స్ ఆర్ ఫ్లవర్స్ని మనం కన్వర్ట్ చేసి
మొదట రాసుకున్నాం ఐ స్టేట్మెంట్ని. సో సెకండ్ స్టేట్మెంట్ని పైన రాసుకున్నాం, సమ్ ఫ్లవర్స్ ఆర్ గార్డెన్స్. దాని తర్వాత ఏ స్టేట్మెంట్ని అదే విధంగానే రాసుకున్నాం, బట్ సెకండ్ పొజిషన్లో రాసుకున్నాం. సో ఆల్ గార్డెన్స్ ఆర్ బాక్సెస్. సో దట్ ఏమైంది, ఇక్కడ ప్రెడికేట్ ఏమో గార్డెన్స్, ఇక్కడేమో సబ్జెక్ట్ గార్డెన్స్ అయిపోయింది. సో ఏని మనము ఏ విధంగానూ డిస్టర్బ్ చేయలేదు ఇక్కడ, సరేనా. సో తర్వాత ఏమ్మా, ఇక్కడేమో మనకు ప్రెడికేట్ బాక్సెస్ ఉంది, ఇక్కడ మనకు సబ్జెక్ట్లో బాక్స్ రావాలనంటే ఈ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈ కదా. సో కాబట్టి నో బాక్సెస్ ఆర్ చాక్లెట్స్ అని రాసుకున్నాం, నో బాక్సెస్ ఆర్ చాక్లెట్స్ అని రాసుకున్నాం. సో ఇప్పుడు చూసారంటే ఇట్స్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్. ఇప్పుడు ఏం చేయాలి, కంక్లూజన్ బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ చెక్ చేస్తాం. ఏవంతా రిలవెంట్ స్టేట్మెంట్స్ దాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కొక్కటి ఆన్సర్స్ చెక్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏముంది చూడండి మా, సమ్ ఫ్లవర్స్ ఆర్ చాక్లెట్స్. ఎక్కడంతా ఉంది మా ఫ్లవర్స్ అండ్ చాక్లెట్స్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో థర్డ్ స్టేట్మెంట్. అలా అంటే ఏమని, మొత్తం 3 మెర్జ్ చేయాలి. సో మొత్తం 3 మెర్జ్ చేయాలి. సో వాట్ ఈస్ ఐ ప్లస్ ఏ ప్లస్ ఈ కదా, ఐ ప్లస్ ఏ ప్లస్ ఈ. ఐ ప్లస్ ఏ అంటే ఏమొస్తుందమ్మా, ఐ ప్లస్ ఈ అంటే ఏమొస్తుంది, ఓ అంటే ఏం రావాలి, సమ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ చాక్లెట్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ చాక్లెట్స్. సో ఐ ప్లస్ ఏ అంటే ఐ, సమ్ ఫ్లవర్స్ ఆర్ బాక్సెస్, ఆ తర్వాత నో బాక్సెస్ ఆర్ చాక్లెట్స్ అంటే సమ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ చాక్లెట్స్. సో సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ది సబ్జెక్ట్, predicate of the last statement as the predicate based on O statement అంటే some flowers are not chocolates. ఇక్కడ ఏముంది, some flowers are chocolates అని ఉంది, అందువల్ల కొట్టేసాము. some flowers are not chocolates అని ఎక్కడైనా ఉందా అని ఒకసారి చెక్ చేసేయండి, సో దట్ మళ్ళీ మనకు టైం అనేది సేవ్ చేసేదానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారంటే సమ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ చాక్లెట్స్ డైరెక్ట్గానే ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఫోర్త్ కంక్లూజన్ని ఇప్పుడే మనము రైట్ అనేసి ఇక్కడే మనము టిక్ మార్క్ వేసుకుంటాం, సరేనమ్మా. లేదంటే మళ్ళీ కూడా ఇంకోసారి చేయొచ్చు, అది అవాయిడ్ చేసేదానికి. సో ముందుగానే వేసుకున్నారంటే కొద్దిగా సమయం అనేది మనము వృధా చేయకుండా చూసుకోవచ్చు, సరేనా. సో నెక్స్ట్ ఏం చూడండి, నో గార్డెన్స్ ఆర్ చాక్లెట్స్. మా నో గార్డెన్స్ ఆర్ చాక్లెట్స్ ఎక్కడ ఉంది, గార్డెన్స్ చాక్లెట్స్ 2, 3 స్టేట్మెంట్లు కదా. సో 2, 3. ఏ ప్లస్ ఈ అంటే ఏమ్మా, ఈ అంటే ఏం రావాలి, నో గార్డెన్స్ ఆర్ చాక్లెట్స్, ఆర్ నో చాక్లెట్స్ ఆర్ గార్డెన్స్, సమ్ గార్డెన్స్ ఆర్ నాట్ చాక్లెట్స్, సమ్ చాక్లెట్స్ ఆర్ నాట్ గార్డెన్స్. ఏదొచ్చినా రైటే, ఎందుకంటే ఈని ఈగా కన్వర్ట్ చేయొచ్చు, ఈ నుంచి ఓ స్ట్రైట్ ఓ రివర్స్ రాసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ డైరెక్ట్గా నో గార్డెన్స్ ఆర్ చాక్లెట్స్ ఉంది, ఏ ప్లస్ ఈ ఈజ్ ఈ and directly second one follows, so relevant statements ఏవి అంటే 2, 3 కదా. some flowers are boxes. మా flowers and boxes ఎక్కడ ఉంది చూడండి, 1 and 2 statements కదా, 1 and 2. what is I plus a మా, I అంటే ఏం రావాలి, some flowers are boxes or some boxes are flowers ఉందా, yes. థర్డ్ వన్ ఆల్సో డైరెక్ట్లీ ఫాలోస్. ఆల్రెడీ మనకు ఫోర్త్ కూడా ఫాలో అయిపోయింది. సో ఏది ఫాలో కాలేదమ్మా, ఫస్ట్ కంక్లూజన్ మాత్రమే. సో 2, 3, 4 ఫాలో అయింది. ఫైనల్గా కాంప్లిమెంటరీ ప్యాచ్ చెక్ చేయాలి, కానీ ఇక్కడ అవసరం ఉందా, లేదు, ఎందుకంటే ఒకే ఒక కంక్లూజనే మిగిలిపోయింది కాబట్టి కాంప్లిమెంటరీ ప్యాచ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏమంతా ఫాలో అవుతుంది అంటే 2, 3 and 4 ఫాలో. సో ఫస్ట్ ఆప్షన్ గో అహెడ్ విత్ 2, 3 and 4. మా అర్థమైందా. సో ఇక్కడ మీరు ప్రాపర్ అలైన్మెంట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఐఈఏ రూల్ని తప్పనిసరిగా మీరు ఫాలో అయ్యేటట్లు చూసుకోండి, సరేనా. సో ఏని కన్వర్ట్ చేసే దాని దగ్గర కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఓన్లీ ఏ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మీరు దాని మీద ఫోకస్ చేయొచ్చు, అలా లేకుండా మీరు చేశారనంటే ఆన్సర్ తప్పుగా వచ్చేదానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్త పడినారనుకోండి, చాలా సులువుగా మీరు 30 సెకండ్ల లోపలే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అవునమ్మా, ఇది కూడా అంతకు మించి ఎక్కువ సమయం ఏం కాదు. ఒకటి ఏమేనంటే కొద్దిగా మీకు ప్రాక్టీస్ ఉండాలి అంతే, అంతకు మించి ఇంకా ఎటువంటి ఇది కాదు, సరేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. మా 7th క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి సాల్వ్ చేసేకి, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి నేను చదివేస్తాను. సమ్ ఇండియన్స్ ఆర్ not Africans, all Africans are Asians, some Asians are Americans. Conclusions, some Indians are not Asians, some Indians are not Americans, all Africans are Americans, some Americans are Indians. Give answer as 1 if only 1 follows, 2 only 2 follows, 3 only 3 follows, 4 only 4 follows, 5 either 2 or 4 follows. మరి చూడడానికి చాలా ఈజీగానే ఉన్నట్టుంది, ఎందువల్లనంటే ఆల్రెడీ ప్రాపర్లీ అలైన్డ్ కదా, సగం పని తగ్గినట్లే ప్రాపర్ అలైన్మెంట్ ఉంటేనే. సో ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. ఆ తర్వాత మనము ఏమి అనేది డిస్కస్ చేద్దాం, సరేనా. మా ఆన్సర్ వచ్చిందా, ఏం ఆన్సర్ వచ్చిండాలమ్మా, మీకు 5th ఆప్షన్ వచ్చిండాలి.
వచ్చింటుంది అనుకుంటా, చాలా ఈజీగానే ఇచ్చాడు. సో ఇట్స్ ఆల్రెడీ బీన్ ప్రాపర్లీ అలైన్, బట్ మనకు ప్రాపర్ అలైన్మెంట్ గురించి వరీ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండేదే ఏం స్టేట్మెంట్ మా ఓ స్టేట్మెంట్తో స్టార్ట్ అయ్యి వేరే ఏ కంక్లూజన్ రాదు కదా. కంక్లూజన్లోనే ఓ ఉంది, కానీ ఆ రూల్స్ 6 రూల్స్ బేస్ చేసుకొని ఓ స్టేట్మెంట్తో ఏది లేదు. కాబట్టి నో నీడ్ టు వరీ అట్ ఆల్. వి విల్ సీ దట్. ఏమి ఇచ్చాడు చూద్దామా. సమ్ ఇండియన్స్ ఆర్ నాట్ ఏషియన్స్. సో ఇండియన్స్ ఏషియన్స్ ఎక్కడ ఉంది చూడండి, 1 and 2. బట్ ఇదేముందమ్మా, ఓ స్టేట్మెంట్. ఓ ప్లస్ ఏ అంటేనే నో కంక్లూజన్, రూల్డ్ అవుట్. కాబట్టి క్రాస్ చేశాను, ఇంటూ వేశాను. సమ్ ఇండియన్స్ ఆర్ నాట్ అమెరికన్స్. అమెరికన్స్ ఎక్కడ ఉందమ్మా, ఇండియన్స్ ఇక్కడ ఉంది, రిలవెంట్ స్టేట్మెంట్స్, అమెరికన్ అనేది ఇక్కడ ఉంది కదా. సో 1 + 2 + 3 1 + 2 + 3 ఏం రావాలి, ఓ ప్లస్ ఏ ప్లస్ ఐ. ఓ ప్లస్ ఏనే ఏం రాదు, దాని తర్వాత ఐ, కాబట్టి రాదు, రూల్డ్ అవుట్. సో సమ్ ఇండియన్స్ ఆర్ నాట్ అమెరికన్స్, అది కొట్టేసాం. ఆల్ ఆఫ్రికన్స్ ఆర్ అమెరికన్స్. అమెరికన్స్ 2 and 3 కదా. ఏ ప్లస్ ఐ గివ్స్ నో కంక్లూజన్, కాబట్టి అది క్రాస్ చేసాం. ఫైనల్గా సమ్ అమెరికన్స్ ఆర్ ఇండియన్స్. అగైన్ ఇండియన్స్ అమెరికన్స్ 1 + 2 + 3. ఓ ప్లస్ ఏనే ఏం రాదు, దాని తర్వాత ప్లస్ ఐ, కాబట్టి రూల్డ్ అవుట్, ఇది రాదు. సో ఏ కంక్లూజన్ ఫాలో కాదు. ఫైనల్గా మనం ఏం చెక్ చేయాలి, కాంప్లిమెంటరీ పేర్. సో కాంప్లిమెంటరీ పేర్ చెక్ చేసేటప్పుడు చూసామంటే 2, 4 సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ సేమ్గా ఉంది, ఇంటర్చేంజ్ అయింది, అది అంతే. సో ఐఓ పేర్ కదా, ఐఓ పేర్ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ పేర్. వేరే ఎక్కడ మీకు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ సేమ్గా ఉన్నట్లు లేదు. సో గో అహెడ్ విత్ ఎయిదర్ 2 or 4 ఫాలోస్. సో ఉంది ఆప్షన్ 5th one, ఎయిదర్ 2 or 4 ఫాలోస్. అర్థమైందమ్మా, ఈజీగానే వచ్చింటుంది అనుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. మా 8వ క్వశ్చన్ ఒకసారి నోట్ చేసుకోండి, నేను చదివేస్తాను. బట్ నేను చదివే లోపలే మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది, అంత ఈజీ. క్లూ కూడా ఇచ్చేసాను, ట్రై చేయండి. సో ఆ తర్వాత కొద్దిగా సమయం ఇస్తాను, తర్వాత డిస్కస్ చేద్దాం, సరేనా. సమ్ కార్డ్స్ ఆర్ పేపర్స్, ఆల్ పేపర్స్ ఆర్ వ్యాన్స్, సమ్ వ్యాన్స్ ఆర్ ట్రామ్స్. కంక్లూజన్స్, సమ్ కార్డ్స్ ఆర్ ట్రామ్స్, సమ్ పేపర్స్ ఆర్ ట్రామ్స్, సమ్ ట్రామ్స్ ఆర్ పేపర్స్, సమ్ వ్యాన్స్ ఆర్ కార్డ్స్. Give answer as 1 if 2 and 3 follow, 2 if 1 and 4 follow, 3 if only 4 follows, 4th one 2, 3 and 4 follow, 5th one 1, 2 and 3 follow. మరి చెప్పాను కదా, చాలా ఈజీ. ఇప్పటికే మీకు ఆన్సర్ వచ్చేసి ఉండాలి, అయినా కొద్దిగా సమయం ఇస్తాను, ఒకసారి చూసుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం, సరేనమ్మా. మా ఆన్సర్ వచ్చిందమ్మా. ఏం ఆన్సర్ వచ్చిందమ్మా, మీకు 3rd ఆప్షన్ వచ్చిండాలి, ఓన్లీ 4 ఫాలోస్. ఖచ్చితంగా వచ్చింటుంది. ఒకవేళ రాలేదన్నా ఏమీ ఇబ్బంది పడద్దండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీనే, మోస్ట్లీ చాలా మందికి వచ్చింటుంది. సో చూద్దాం. ఆల్రెడీ ప్రాపర్లీ అలైన్డ్ కదా. సమ్ కార్డ్స్ ఆర్ పేపర్స్, ఆల్ పేపర్స్ ఆర్ వ్యాన్స్, సమ్ వ్యాన్స్ ఆర్ ట్రామ్స్. అందుకే ఇక్కడే మెన్షన్ చేశాను. సో ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, కామన్ టర్మ్ పేపర్స్. predicate of the second statement, subject of the third statement, common term vans. So direct గా మనం conclusions కి వెళ్ళిపోదాము. Some cards are trams. Relevant statements ఎక్కడ ఉన్నాయి చూడండి. Trams ఇక్కడ ఉంది, cards ఇక్కడ ఉంది. So 1 + 2 + 3 కదా. 1 + 2 + 3. మా I + A + I. I + A అంటే ఏమ్మా I + I అంటే ఏమొస్తుంది, నో కంక్లూజన్. కాబట్టి ఇది మనకు రాదు, కార్డ్స్కి ట్రామ్స్కి ఏ రిలేషన్షిప్ రాదు. సెకండ్ కంక్లూజన్కి వెళ్దామా. సెకండ్ ఏం చూడండి, సమ్ పేపర్స్ ఆర్ ట్రామ్స్. పేపర్స్ ఆర్ ట్రామ్స్ ఎక్కడ ఉంది, పేపర్స్ ట్రామ్స్ 2 and 3 స్టేట్మెంట్స్. బట్ A + I ఏమొస్తుందమ్మా, నో కంక్లూజన్ కదా. పేపర్స్ అండ్ ట్రామ్స్ A + I గివ్స్ నో కంక్లూజన్. అందువల్ల సెకండ్ కంక్లూజన్ మనకు ట్రూగా వచ్చే అవకాశం లేదు, రూల్డ్ అవుట్. థర్డ్ వన్ చూడండి, సమ్ ట్రాన్స్ ఆర్ పేపర్స్. ఇదే సెకండ్ వన్నే మనకు రివర్స్ ఇచ్చాడు, ఐ కన్వర్ట్ చేసి. సో ట్రాన్స్ ఆర్ పేపర్స్ చూసారంటే అగైన్ 2 and 3నే A + I గివ్స్ నో కంక్లూజన్. అందువల్ల థర్డ్ వన్ కూడా రాదు. ఫోర్త్ వన్ ఏం చూడండి, సమ్ వ్యాన్స్ ఆర్ కార్డ్స్. ఎక్కడుందమ్మా వ్యాన్స్, కార్డ్స్ 1 and 2. సో 1 and 2 స్టేట్మెంట్స్ ఏమొస్తుంది, I + A అంటే ఏమ్మా I అంటే ఏం రావాలి, సమ్ కార్డ్స్ ఆర్ వ్యాన్స్ ఆర్ సమ్ వ్యాన్స్ ఆర్ కార్డ్స్. I కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ I కాబట్టి ఉందా, ఎస్, సమ్ వ్యాన్స్ ఆర్ కార్డ్స్ ఫ్రమ్ 1 and 2 స్టేట్మెంట్స్ యూ విల్ బి గెటింగ్ ది ఆన్సర్. సో ఫైనల్గా మనం ఏం చెక్ చేయాలి, కాంప్లిమెంటరీ పేర్ అవసరం ఉందా చూడండి. 3 ఉన్నాయి, 3 మనకు I స్టేట్మెంట్లు. మూడు ఐ స్టేట్మెంట్ల నుంచి కాంప్లిమెంటరీ పేర్ వస్తుందా, రాదు. ఎందుకంటే 3 పాజిటివ్ స్టేట్మెంట్స్ కాబట్టి రూల్డ్ అవుట్. ఏం ఫాలో అవుతుందంటే ఓన్లీ 4 ఫాలోస్ ఉందా, థర్డ్ ఆప్షన్. సో గో అహెడ్ విత్ దట్ వన్. మా అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. సమ్ కార్డ్స్ ఆర్ డాగ్స్, ఆల్ కార్డ్స్ ఆర్ క్లాక్స్, నో ఫ్రాక్స్ ఆర్ క్లాక్స్. సో సమ్ కార్డ్స్ ఆర్ డాగ్స్, all cards are clocks, no frogs are clocks. Conclusions, all cards are clocks,
no frogs are cards, some dogs are not frogs, some dogs are frogs. Give answer as 1 if either 3 or 4 follow. Give answer as 2 if only 1 and 2 follow. 1 and 2 follow. Give answer as 3, 1, 2 and 3 follow. 4. Give answer as 4 if 1, 2 and either 3 or 4 follow. Give answer as 5 if 1 and either 3 or 4 follow. If 1 and either 3 or 4 follow. మన ఏ క్లూ ఇవ్వలేదు, ఇంతకు ముందే చెప్పాను. ట్రై చేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం, సరేనా? మా ఆన్సర్ వచ్చిందా? ఏం ఆన్సర్ వచ్చిండాలి మీకు? థర్డ్ ఆప్షన్ వచ్చిండాలమ్మా, 1, 2 and 3. సో వచ్చింటే చాలా సంతోషం. అట్లా లేదన్నా ఎటువంటి బాధపడాల్సిన పని లేదు, డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో చూడండి ఎక్కడ మిస్టేక్ చేసింటారో అనేది. సో దాని తర్వాత మీకు ఏమి అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏమీ లేదు, ప్రాపర్ అలైన్మెంట్ కరెక్ట్గా చేసుకున్నారంటేనే మీకు ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. సో చూడండి ఏమి ఇచ్చాడు, ఐ, ఏ, ఈ అన్నీ ఇచ్చాడు. సో ఇక్కడ కార్డ్స్ ఉంది. సో ఐ అండ్ ఏ స్టేట్మెంట్స్ కామన్ టు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే వీ డూ హ్యావ్ ఎ కంక్లూజన్ బేస్డ్ ఆన్ 6 rules. I and A statements are both A statements common term as predicate అంటే we don't have any conclusion based on 6 rules కదా. చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఐని ఐగా కన్వర్ట్ చేయొచ్చు కాబట్టి ఐని ఐగా కన్వర్ట్ చేసి అదే ఫస్ట్ పొజిషన్లోనే మెన్షన్ చేశాను. సో సమ్ డాగ్స్ ఆర్ కార్డ్స్ అని మెన్షన్ చేసాం. సమ్ కార్డ్స్ ఆర్ డాగ్స్ని సమ్ డాగ్స్ ఆర్ కార్డ్స్. తర్వాత ఏ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే పెట్టేస్తాం అమ్మా, ఎందుకంటే ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి. తర్వాత ఇక్కడ చూసారంటే ఇక్కడేమో క్లాక్స్ ఉంది ప్రెడికేట్లో, ఇక్కడ మాకు సబ్జెక్ట్లో రావాలి. ఈ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈ, కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఈని కన్వర్ట్ చేసాం. సో నో ఫ్రాక్స్ ఆర్ క్లాక్స్ని నో క్లాక్స్ ఆర్ ఫ్రాక్స్గా మార్చాం. అర్థమైందమ్మా? సో ఇట్స్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్. ఇప్పుడు మనం కంక్లూజన్ బేస్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూస్తాం. చూడండి ఫస్ట్ వన్, ఆల్ కార్డ్స్ ఆర్ క్లాక్స్ అని ఇచ్చాడు మా. ఆల్ క్లాక్స్ ఆర్ కార్డ్స్ అని ఎక్కడుందని చూస్తే సెకండ్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా ఉంది. సెకండ్ స్టేట్మెంట్లో యాజ్ ఇట్ ఈజ్ రీప్రొడ్యూస్ చేశాడు కంక్లూజన్లో. సో స్టేట్మెంట్లో ఉండేదాన్ని అదే విధంగా కంక్లూజన్లో మనకు రీప్రొడ్యూస్ చేస్తే అది రైట్ ఆన్సర్ అని ఇంతకు ముందే చెప్పాను కదా. సో దాన్ని మీరు రైట్గా తీసుకోవాలి, కన్సిడర్ చేయాలని చెప్పాను. అందువల్ల స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ మనకు కంక్లూజన్లో ఉంటే దాన్ని రైట్ ఆన్సర్గా మనము కన్సిడర్ చేయాలి. ఇంతకుముందు కూడా చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఫస్ట్ వన్ డైరెక్ట్లీ ఫాలోస్ ఫ్రమ్ ది సెకండ్ స్టేట్మెంట్, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ రీప్రొడ్యూస్ చేశాడు. కమ్ టు ది నెక్స్ట్ వన్, నో ఫ్రాక్స్ ఆర్ కార్డ్స్. మా నో ఫ్రాక్స్ ఆర్ కార్డ్స్ ఎక్కడుంది చూడండి. ఫ్రాక్స్ కార్డ్స్ చూసారంటే 2 and 3 స్టేట్మెంట్స్ కదా. 2 and 3 స్టేట్మెంట్స్. వాట్ ఈస్ ఏ ప్లస్ ఈ మా? ఈ ఏ ప్లస్ ఈ అంటే ఈ అంటే ఏం రావాలి? నో కార్డ్స్ ఆర్ ఫ్రాక్స్. నో కార్డ్స్ ఆర్ ఫ్రాక్స్ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? నో ఫ్రాక్స్ ఆర్ కార్డ్స్, లేదంటే సమ్ కార్డ్స్ ఆర్ నాట్ ఫ్రాక్స్, లేదంటే సమ్ ఫ్రాక్స్ ఆర్ నాట్ కార్డ్స్. ఎందుకంటే ఈ నుంచి 3 విధాలుగా ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్ రాసుకోవచ్చు. ఈ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈజ్ డైరెక్ట్లీ ఇంప్లైడ్ బై ఓ, ఈ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఓ. సో ఇక్కడ నో కార్డ్స్ ఆర్ ఫ్రాక్స్ని నో ఫ్రాక్స్ ఆర్ కార్డ్స్ అని ఇచ్చాడు కాబట్టి సెకండ్ వన్ ఆల్సో రైట్ ఆన్సర్. థర్డ్ ఏముంది చూడండి, సమ్ డాగ్స్ ఆర్ నాట్ ఫ్రాక్స్. వేర్ ఈస్ డాగ్స్, వేర్ ఈస్ ఫ్రాక్స్ చూసారు అంటే 1, 2, 3 3 కలిపి కదా. పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. సో 3 మెర్జ్ చేస్తారంటే ఏమవుతుందంటే ఫస్ట్దేమో ఐ, సెకండ్ది ఏ కదా. సో ప్లస్ ఈ రెండింటిని మీరు సపరేట్ చేశారంటే ఐ ప్లస్ ఈ అంటే ఏం రావాలేమో ఐ ప్లస్ ఈ అంటే ఏం రావాలి? ఓ అంటే ఏ విధంగా రావాలి? సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ది లాస్ట్ స్టేట్మెంట్ యాజ్ ఓ స్టేట్మెంట్గా ఉండాలి. అప్పుడు ఏముండాలి? సమ్ డాగ్స్ ఆర్ నాట్ ఫ్రాక్స్. సమ్ డాగ్స్ ఆర్ నాట్ ఫ్రాక్స్ ఉందా? డైరెక్ట్గా అదే ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్కి మనం వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా సమ్ డాగ్స్ ఆర్ ఫ్రాక్స్ ఉంది. ఇప్పుడే మనము సమ్ డాగ్స్ ఆర్ నాట్ ఫ్రాక్స్ అని వచ్చింది మనకు. సో సమ్ డాగ్స్ ఆర్ ఫ్రాక్స్ ఐ స్టేట్మెంట్ వచ్చేదానికి అవకాశం లేదు, అందువల్ల క్రాస్ చేసాం. సో ఫైనల్గా మనం కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేయాలి. బట్ ఇక్కడ అవసరం ఉందమ్మా? లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 కంక్లూజన్స్ ట్రూ అయిపోయింది, ఒకటే మిగిలిపోయింది కాబట్టి కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్ ఏం ఆన్సర్ మనకు వస్తుంది ఫైనల్గా అంటే 1, 2 and 3 ఫాలో. సో థర్డ్ ఆప్షన్కి వెళ్తాం. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఏమి ప్రాబ్లం అంటే ప్రాపర్ అలైన్మెంట్ మీరు కరెక్ట్గా ఈ ఐఈఏ రూల్ బేస్ చేసుకొని ఫాలో అయినారంటేనే ఆల్మోస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. సరేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? మా 10th క్వశ్చన్ ఒకసారి నోట్ చేసుకోండి, ట్రై చేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం. సరేనా? సమ్ బర్డ్స్ ఆర్ పీకాక్స్, నో కాక్ ఈజ్ ఎ హెన్, ఆల్ హెన్స్ ఆర్ పీకాక్స్. కంక్లూషన్స్, సమ్ కాక్స్ ఆర్ పీకాక్స్, సమ్ బర్డ్స్ ఆర్ హెన్స్, no cocks are peacocks, some peacocks are not cocks. Give answer as 1 if only either 1 or 4 follows. 2 and 4 follow.
3 either 1 or 3 and 4 follow. Fourth one only 2 follows. Fifth one either 1 or 3 and 2 and 4 follow. Either 1 or 3 and 2 and 4 follow. Here it is 2 and 4 follow. Try it out. ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. మా సాల్వ్ చేశారా? ఆన్సర్ వచ్చేసిందా? ఏం రావాలమ్మా మీకు? థర్డ్ ఆప్షన్ రావాలి. ఎయిదర్ 1 or 3 and 4 ఫాలో. సో అది వచ్చిండాలి. ఒకసారి చెక్ చేద్దామా? ఇట్స్ నాట్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్ కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవాలి. ఏ విధంగా చేస్తారమ్మా? ఇక్కడ చూసారంటే సెకండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్. సో సెకండ్ థర్డ్ని ఫస్ట్ అండ్ సెకండ్గా మనము పైన పెట్టుకున్నాం. ఫస్ట్ అండ్ సెకండ్గా పైన పెట్టుకున్నాం. థర్డ్ స్టేట్మెంట్ ఉంది కదా, అది కన్వర్ట్ చేసేసి థర్డ్ స్టేట్మెంట్ని రాసుకున్నాం కింద. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, దాన్ని కన్వర్ట్ చేసి థర్డ్ స్టేట్మెంట్గా కింద రాసుకున్నాం. ఇప్పుడు చూసారంటే ప్రాపర్లీ అలైన్డ్. ఎందుకంటే ఇక్కడ పీకాక్స్ వచ్చింది, ఇది ఇక్కడ మీకు సబ్జెక్ట్గా రావాలి కాబట్టి కన్వర్ట్ చేసి కింద రాసుకున్నాం. సో ఇట్ ఈస్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్. ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది థర్డ్ స్టేట్మెంట్. సో ఇండివిజువల్గా ఒక్కొక్క కంక్లూజన్ని చూసి ఆన్సర్ ఏమొస్తుంది అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, సమ్ కాక్స్ ఆర్ పీకాక్స్. కాక్స్ పీకాక్స్ ఎక్కడ ఉందమ్మా? రిలవెంట్ స్టేట్మెంట్స్ 1 and 2. బట్ ఏ ప్లస్ ఏ అంటే ఏం రావాలి? ఓ స్టార్. ఓ స్టార్ అంటే ఓ రివర్స్. ఏం రావాలి? సమ్ పీకాక్స్ ఆర్ నాట్ కాక్స్. బట్ ఏమి ఇచ్చాడు వాడు? ఐ స్టేట్మెంట్, అందువల్ల క్రాస్ చేసాం. సమ్ పీకాక్స్ ఆర్ నాట్ కాక్స్ ఎక్కడైనా ఉందా చూసారనంటే ఫోర్త్ కంక్లూజన్, అందువల్ల ఇక్కడే టిక్ పెట్టేస్తాం. మళ్ళీ కావాలంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడే ఉండే దానివల్ల ముందుగానే మనము టిక్ చేసుకున్నాం. సరేనమ్మా? తర్వాత ఏమొస్తుంది చూడండి కంక్లూజన్స్. నో బర్డ్స్ ఆర్ హెన్స్. హెన్స్ బర్డ్స్ 2 and 3 స్టేట్మెంట్స్ కదా. బట్ ఏ ప్లస్ ఏమ్మా? నో కంక్లూజన్ కాబట్టి రూల్డ్ అవుట్. సెకండ్ కంక్లూజన్ కూడా రాదు. ఫస్ట్ కంక్లూజన్ ఐ స్టేట్మెంట్ కాబట్టి అది రాలేదు. నో కాక్స్ ఆర్ పీకాక్స్ మూడోది. వెర్ ఈస్ కాక్ అండ్ పీకాక్ మళ్ళీ 1 and 2నే. ఈ ప్లస్ ఏ అంటే ఏమ్మా? ఓ స్టార్. అంతేగాని ఈ స్టేట్మెంట్ రాదు కాబట్టి థర్డ్ వన్ కూడా రూల్డ్ అవుట్. ఓ స్టార్ సమ్ పీకాక్స్ ఆర్ నాట్ కాక్స్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఫాలోస్. సో ఇక్కడ చూసారనంటే ఓన్లీ కంక్లూజన్ 4 ఫాలోస్ కదా. కానీ ఇంకా మనము కాంప్లిమెంటరీ ప్యార్ చెక్ చేయలేదు. కాంప్లిమెంటరీ ప్యార్ దేంట్లో చెక్ చేయాలి? 1, 2, 3లో చెక్ చేయాలి. 1, 2, 3లో చూసారనంటే 1 and 3 కాంప్లిమెంటరీ ప్యార్. ఎందుకనంటే ఐఈ ప్యార్ అనేది కాంప్లిమెంటరీ ప్యార్, సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ కదా. సో అందువల్ల ఎయిదర్ 1 or 3 and 4 ఫాలో. సో ఐఈ ప్యార్ అనేది కాంప్లిమెంటరీ ప్యార్. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఎయిదర్ 1 or 3 and 4 ఫాలో. అందువల్లనే థర్డ్ ఆప్షన్కి వెళ్ళాం. మా అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? మా 11వ క్వశ్చన్ మా నోట్ చేసుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం. నో క్లౌడ్ ఈస్ బర్డ్. సమ్ గోడ్స్ ఆర్ బర్డ్స్. ఆల్ కార్స్ ఆర్ గోడ్స్. కంక్లూజన్స్. నో కార్ ఈస్ క్లౌడ్. సమ్ కార్స్ ఆర్ బర్డ్స్. నో బర్డ్ ఈస్ కార్. సమ్ క్లౌడ్స్ ఆర్ గోడ్స్. గివ్ ఆన్సర్ యాజ్ 1 if only 3 follows. 2 only either 2 or 3 follow. Third one only 1 follows. Fourth one only 1 and either 2 or 3 follow. ఫిఫ్త్ వన్ నన్ ఆఫ్ దిస్. మరి ఇక్కడ చూసారంటే ఓన్లీ 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 అని ఇచ్చిండాడు. దాని యొక్క మీనింగ్ ఏం తెలుసా అమ్మా? ఏం డిఫరెన్స్? ఓన్లీ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి అనేసి మీకు అర్థమవుతా ఉందా? ఇక్కడ చూడండి, మన ఆన్సర్ 1 and 2 కాంప్లిమెంటరీ ప్యార్ అయ్యింది అని అనుకోండి, అండ్ మూడోది ఫాలో అవుతుంది అని అనుకోండి. ఆన్సర్లో ఫస్ట్ 1 and 2 కాంప్లిమెంటరీ ప్యార్, మూడోది ఫాలో అవుతుంది అని అనుకోండి. సో సపోజ్ ఇక్కడ ఓన్లీ లేకుండా 3 ఫాలోస్ అని ఉంటే మనం ఏం చేస్తాం? ఇంతకుముందు ఏదో ఒకటి వాడు రైట్ ఆన్సర్ ఇచ్చినంటే దానికి వెళ్దామని చెప్పాను కదా. ఏదన్నా వాడు రైట్ ఆన్సర్ ఉండే వాటిలో నుంచి ఏ రైట్ ఆన్సర్ ఇచ్చినా వేరే దాంట్లో ఎక్కడ మెన్షన్ చేయకపోతే దానికి వెళ్ళమని చెప్పాం. కానీ ఇక్కడ 1 and 2 కాంప్లిమెంటరీ ప్యార్, మూడోది ఫాలో అవుతుంది. వాడు ఇక్కడేమో ఓన్లీ 3 ఫాలోస్ అని ఇచ్చాడనంటే మనం దీనికి వెళ్ళకూడదు. ఒకటి రైట్ ఆన్సర్ ఉంది కదా అని అంటే ఓన్లీ లేకుండా ఉంటే 3 ఫాలోస్ ఉంటే మనం వెళ్ళాలి. ఓన్లీ 3 ఫాలోస్ అంటే వాడి మీనింగ్ ఏమంటే ఇది తప్ప వేరే ఏది లేదు అని. ఇది తప్ప వేరే ఆన్సర్ ఏది వచ్చేదానికి అవకాశం లేదు అని. కానీ అవకాశం ఉంది. 1 or 2 అనేది కాంప్లిమెంటరీ ప్యార్గా ఉండి 3 ఫాలోస్ అని ఉంటే మనం ఓన్లీ 3 అని ఈ విధంగా ఇచ్చింటే మనం దానికి వెళ్ళకూడదు, నన్ ఆఫ్ దీసే వెళ్ళాలి. అదే మనకు ఓన్లీ లేకుండా 3 ఫాలోస్ అని ఇచ్చేసి ఇక్కడేమో 1 or 2 అనేది కాంప్లిమెంటరీ ప్యార్, 3 ఫాలోస్ అని ఉంటే ఫస్ట్ ఆప్షన్ వెళ్ళింటాం. అప్పుడు నన్ ఆఫ్ దీస్ వెళ్ళాం, ఎందుకనంటే వాడు ఓన్లీని ఇవ్వలేదు కాబట్టి. సో ఓన్లీ అన్నాడంటే అది తప్ప వేరే ఏది లేదు అని. అలాగని ఇస్తే మాత్రం మనకు వేరే ఆన్సర్స్ వచ్చి ఉన్నట్లయితే మనం ఓన్లీ ఆప్షన్కి పోకుండా నన్ ఆఫ్ దిస్కి వెళ్తాం. అర్థమైంది కదమ్మా? సో చూసి జాగ్రత్తగా సాల్వ్ చేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం. మా సాల్వ్ చేశారా? ఆన్సర్ వచ్చిందమ్మా? ఏం ఆన్సర్ వచ్చిండాలి మీకు? సెకండ్ ఆప్షన్ వచ్చిండాలి, ఓన్లీ either 2 or 3 ఫాలోస్ అనేసి.
చూద్దామా ఏ విధంగా అని. సో ఫస్ట్ చూసారంటే ఇట్స్ నాట్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్. ఏం చేయాలి? ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవాలి. ఏ విధంగా చేసాం చూడండి. ఐఈఏ రూల్ ఫాలో అవుతున్నాము. ఇక్కడ ఏ స్టేట్మెంట్ని ఫస్ట్ స్టేట్మెంట్గా రాసుకున్నాము, ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఎందుకంటే ఏ చేంజ్ చేస్తే ఏమవుతుంది? ఐగా అయిపోతుంది కాబట్టి ఏ చేంజెస్ చేయలేదు మనం. సో ఏని అదే విధంగా రాసుకున్నాం. సెకండ్ స్టేట్మెంట్ని అదే విధంగా రాసుకున్నాం. ఐని ఐగా కన్వర్ట్ చేయొచ్చు, బట్ కన్వర్ట్ చేయకుండా రాసుకున్నాం ఎందుకంటే ప్రాపర్ అలైన్మెంట్ కోసం. సో నౌ ఇట్ ఈస్ బీన్ ప్రాపర్లీ అలైన్ ఫస్ట్ రెండు కదా. నో క్లౌడ్ ఈజ్ బర్డ్ ఫస్ట్ స్టేట్మెంట్ని కన్వర్ట్ చేసి కింద రాసుకున్నాం. ఈని ఈగా కన్వర్ట్ చేసి కింద రాసుకున్నాం. సో ఇప్పుడు చూసారంటే మొత్తం ప్రాపర్లీ అలైన్. ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది థర్డ్ స్టేట్మెంట్, ప్రాపర్ అలైన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? కంక్లూజన్స్ 1 by 1 మనం చెక్ చేసి రెలవెంట్ స్టేట్మెంట్స్ ఏదో చూసుకొని ఫాలో అవుతుందా లేదా అనేది చూస్తాం. ఫస్ట్ వన్, నో కార్ ఈజ్ ఏ క్లౌడ్. వేర్ ఈస్ కార్ అండ్ వేర్ ఈస్ క్లౌడ్ మా? కార్ ఇక్కడ ఉంది, క్లౌడ్ ఇక్కడ ఉంది, అంటే ఆ మూడు కలిపి మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలంటే ఏమంతా స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఏఐఈ. బట్ ఏ ప్లస్ ఐ అంటే ఏం రావాలి మా? నో కంక్లూజన్. తర్వాత మీరు ప్లస్ ఈ అనేది చెక్ చేయాల్సిన అవసరమే లేదు కదా. సో ఏ ప్లస్ ఈ ఈజ్ నో కంక్లూజన్, రూల్డ్ అవుట్. ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ రూల్డ్ అవుట్. తర్వాత చూడండి, సమ్ కార్స్ ఆర్ బర్డ్స్. వేర్ ఈస్ కార్స్ అండ్ వేర్ ఈస్ బర్డ్స్ మా? 1 and 2 స్టేట్మెంట్స్. బట్ ఏ ప్లస్ ఐ అంటే ఏమ్మా? నో కంక్లూజన్. అందువల్ల సెకండ్ కంక్లూజన్ కూడా రూల్డ్ అవుట్. థర్డ్ వన్ చూడండి, నో బర్డ్ ఈస్ కార్. వెర్ ఈస్ బర్డ్ అండ్ వెర్ ఈస్ కార్ మా? అగైన్ 1 and 2 స్టేట్మెంట్స్. ఏ ప్లస్ ఐ ఈస్ నో కంక్లూజన్. సో మీరు క్రాస్ చేసేయండి. తర్వాత సమ్ క్లౌడ్స్ ఆర్ గోడ్స్. క్లౌడ్స్ గోడ్స్ ఎక్కడ ఉందమ్మా? 2 and 3 స్టేట్మెంట్స్. బట్ ఐ ప్లస్ ఈ ఏం రావాలి? ఓ అంటే ఏం రావాలి? సమ్ గోడ్స్ ఆర్ నాట్ క్లౌడ్స్ రావాలి. సమ్ గోడ్స్ ఆర్ నాట్ క్లౌడ్స్. వాడు ఏమి ఇచ్చాడు? ఐ స్టేట్మెంట్ ఇచ్చాడు, అందువల్ల రూల్డ్ అవుట్. సో ఏది ఫాలో కాలేదు. ఫైనల్గా మనం దేన్ని చెక్ చేయాలమ్మా? కాంప్లిమెంటరీ పేర్. కాంప్లిమెంటరీ పేర్ చెక్ చేశారంటే చూసారంటే ఐ అండ్ డి అనేది కాంప్లిమెంటరీ పేర్ కదా. సో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ సేమ్గా ఎక్కడ ఉంది అంటే మీకు 2, 3కి మాత్రమే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ సేమ్గా ఉంది, కానీ ఇంటర్చేంజ్ అయింది. సో ఐఈ పేర్ ఐఓ పేర్లో మీకు ఇంటర్చేంజ్ అయిన సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఇట్స్ ఏ కాంప్లిమెంటరీ పేర్. ఏఓ పేర్కి మాత్రమే మనకు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ పొజిషనింగ్ కూడా సేమ్గా ఉండాలి. సో ఇక్కడేమో ఎయిదర్ 2 or 3 ఏమో కాంప్లిమెంటరీ పేర్. ఇక్కడ చెక్ చేశారంటే క్లౌడ్స్ మాత్రమే కామన్గా ఉంది, ఇంకోటి కామన్గా లేదు, కాబట్టి 1 and 4 కాంప్లిమెంటరీ పేర్గా రాదు మనకు. సో ఏం ఫాలో అవుతుందంటే ఓన్లీ 2 or 3 ఫాలోస్. అందువల్లనే మనము ఏ ఆప్షన్కి వెళ్ళాం? సెకండ్ ఆప్షన్కి వెళ్ళాం. మా అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? మా 12th క్వశ్చన్ నోట్ చేసుకోండి మా, తర్వాత డిస్కస్ చేద్దాం. ఆల్ గ్రేప్స్ ఆర్ బనానాస్, ఆల్ పొటాటోస్ ఆర్ బనానాస్, సమ్ బనానాస్ ఆర్ మ్యాంగోస్. కంక్లూజన్స్ చూడండి. నో గ్రేప్ ఈజ్ మ్యాంగో, సమ్ పొటాటోస్ ఆర్ నాట్ మ్యాంగోస్, సమ్ గ్రేప్స్ ఆర్ పొటాటోస్, ఆల్ మ్యాంగోస్ ఆర్ గ్రేప్స్. గివ్ ఆన్సర్ యాజ్ 1, ఓన్లీ 1 follows. 2, either 1 or 2 follows. 3, only 2 and 3 follow. 4, only 1, 2 and 3 follow. 5, none of this. సో ట్రై చేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం. మా సాల్వ్ చేశారా? ఆన్సర్ వచ్చిందా మీకు? 5th ఆప్షన్ వచ్చిండాలి, నన్ ఆఫ్ దిస్. నన్ ఫాలోస్, ఇక్కడ నన్ ఫాలోస్. సో చూద్దామా, ఇక్కడ నేను ఏ అలైన్మెంట్ వేరే ఏమీ చేయలేదు మా, ప్రాపర్ అలైన్మెంట్. ఎందువల్లనంటే బోత్ ఏ స్టేట్మెంట్స్ కామన్ టు మ్యాథ్స్ ప్రెడికేట్ యూ విల్ నెవర్ గెట్ ఎ కంక్లూజన్. అందుకని అది సర్కిల్ చేసి సపరేట్గా మనము రెడ్ మార్క్ చేసి పెట్టాం. ఇంకోటి సమ్ బనానాస్ ఆర్ మ్యాంగోస్. ఇక్కడ చూసారంటే ఇక్కడేమో ప్రెడికేట్ ఉంది, ఇక్కడేమో సబ్జెక్ట్గా ఉంది, కాబట్టి వేరే ఏ అలైన్మెంట్ చేయలేదు. ఇది అలాగే వదిలేసాం, దీన్ని అలాగే వదిలేసాం. కానీ ఇక్కడ మనం చెక్ చేసేటప్పుడు గ్రేప్స్ మ్యాంగోస్ ఇచ్చాడంటే మొత్తం 1 + 2 + 3 వేయాల్సిన అవసరం లేదు. 1 and 3 మాత్రమే మనం తీసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్ గ్రేప్స్ ఆర్ బనానాస్, సమ్ బనానాస్ ఆర్ మ్యాంగోస్కి చెక్ చేయొచ్చు. అదేవిధంగా పొటాటోస్ మ్యాంగోస్ అని ఇచ్చాడంటే 2 and 3 మెచ్ చేస్తే కూడా సరిపోతుంది కదా. సో ఇక్కడ ఏమినంటే ఏ ప్లస్ ఐ వచ్చేదానివల్ల ఎక్కడ మీకు కంక్లూజన్ రాదు. అదే ఇక్కడ 2 ఏ స్టేట్మెంట్లు కామన్ టర్మ్స్ ప్రెడికేట్గా ఉన్నిందనుకోండి, ఇక్కడ ఏ ఆర్ ఈ స్టేట్మెంట్ ఉన్నిందనుకోండి, సో అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఐ ప్లస్ ఏ అంటే మీకు సపరేట్ కంక్లూజన్ వస్తుంది, ఇక్కడ ఐ ప్లస్ ఏకి సపరేట్ కంక్లూజన్ వస్తుంది, మొత్తం మెర్జ్ చేయకుండా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలా అనేది మళ్ళీ మనం చూద్దాము. ఇక్కడ ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్స్ వస్తుందో మనం చెక్ చేద్దాం, సరేనా? సో చూడండి మా, ఫస్ట్ నో గ్రేప్ ఈస్ మ్యాంగో. గ్రేప్ ఎక్కడ ఉంది, మ్యాంగో ఎక్కడ ఉందమ్మా? 1 and 3. సో మీరు 1 and 3 చూస్తేనే ఇది ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్, థర్డ్ స్టేట్మెంట్. సో 1 and 3 చూస్తేనే
మొత్తం మెర్జ్ చేయాల్సిన పని లేదు ఇంతకు ముందు లాగా 1 + 2 + 3 అని. ఎందుకంటే 1 and 3లోనే మనకు కామన్ టర్మ్ బనానా ఉంది కాబట్టి 1 and 3 మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. సో A+I గివ్స్ ఏమొస్తుందమ్మా, నో కంక్లూజన్. కాబట్టి క్రాస్ చేస్తాం. 1 and 3 స్టేట్మెంట్స్ తీసుకొని A+I వస్తుంది కాబట్టి రాదు, నో కంక్లూజన్, కాబట్టి క్రాస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, సమ్ పొటాటోస్ ఆర్ నాట్ మ్యాంగోస్. పొటాటోస్, మ్యాంగోస్ 2 and 3 స్టేట్మెంట్స్. అగైన్ A+I గివ్స్ నో కంక్లూజన్. A+I గివ్స్ నో కంక్లూజన్ కాబట్టి అది కూడా రూల్డ్ అవుట్. సమ్ గ్రేప్స్ ఆర్ పొటాటోస్. గ్రేప్స్ అండ్ పొటాటోస్ ఎక్కడ వస్తుందమ్మా, 1 and 2. 1 and 2 ఏమొస్తుంది, బోత్ ఏ స్టేట్మెంట్స్ కామన్ టర్మ్ యాజ్ ప్రెడికేట్ యూ విల్ నెవర్ గెట్ ఎ కంక్లూజన్ బేస్డ్ ఆన్ 6 రూల్స్. ఈవెన్ మీరు కావాలంటే కన్వర్ట్ చేసుకున్నారని అంటే సమ్ బనానాస్ ఆర్ పొటాటోస్ అయిపోతుంది. A+I గివ్స్ నో కంక్లూజన్ కాబట్టి ఇది రాదు, 1 and 2 కదా. సో 1 and 2 ఇక్కడ ఏమి రాదు. ఆల్ మ్యాంగోస్ ఆర్ గ్రేప్స్. వేర్ ఈస్ మ్యాంగోస్ అండ్ వేర్ ఈస్ గ్రేప్స్. అగైన్ 1 and 3. A+I గివ్స్ నో కంక్లూజన్ కాబట్టి ఇక్కడ కూడా ఏం రాదు. ఫైనల్గా మనము కాంప్లిమెంటరీ పేర్ చెక్ చేస్తాం. కాంప్లిమెంటరీ పేర్లో ఏవంతా కాంప్లిమెంటరీ పేర్స్ మా IO పేర్ వస్తుంది, IE పేర్ వస్తుంది. బట్ వేరే ఏది కామన్గా ఎక్కడ ఉంది అని చూసారనంటే మ్యాంగోస్ గ్రేప్స్ కానీ AE అనేది కాంప్లిమెంటరీ పేర్ కాదు. సో ఇక్కడ చూసారనంటే ఏదైనా కామన్గా ఉందంటే పొటాటోస్ మాత్రమే కామన్గా ఉంది కాబట్టి అది మనకు కాంప్లిమెంటరీ పేర్గా రాదు. సో IE కూడా కాంప్లిమెంటరీ పేరే, గ్రేప్ ఒకటే కామన్గా ఉంది ఇంకోటి లేదు కాబట్టి అది కూడా కాంప్లిమెంటరీ పేర్ కాదు. సో ఇక్కడ ఏది ఫాలో కాదు, నన్ ఫాలోస్. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? మా 13th క్వశ్చన్ నోట్ చేసుకోండి అమ్మా. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, సమ్ ర్యాట్స్ ఆర్ యాంట్స్, సమ్ యాంట్స్ ఆర్ ఫ్లైస్. కంక్లూజన్స్: some flies are cats, some flies are not ants, no rat is fly, no cat is fly. Answers: give answer as 1, only 1 and 4 follow, 2 only 2 follows, 3 only 1 and 3 follow, 4th one only 1 or 4 follows, either 1 or 4, 5th one none of this. మరి చాలా ఈజీ, అన్ని ఐ స్టేట్మెంట్సే. సో ఇంకా నేనేం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, కొద్దిగా సమయం తీసుకోండి, తర్వాత ఏమి అనేసి డిస్కస్ చేద్దాం, సరేనా? సో ఇప్పుడు చూడంగానే కూడా మీరు చెప్పేసి ఉండొచ్చు, ఎనీహౌ వీ విల్ డిస్కస్ లేటర్. మా ఆన్సర్ వచ్చిందమ్మా, మీకు 4th ఆప్షన్ వచ్చిండాలి, ఓన్లీ 1 or 4 ఫాలోస్ ఆర్ ఓన్లీ either 1 or 4 ఫాలోస్ అని వచ్చిండాలి. చాలా ఈజీగా ఇచ్చాడు, ఏం లేదమ్మా ఇక్కడ, ఎందుకంటే అన్ని ఐ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అన్ని ఐ స్టేట్మెంట్స్ అంటేనే నో కంక్లూజన్ బేస్డ్ ఆన్ 6 రూల్స్. మనం ఇంకేం చెక్ చేయాలి, ఇమీడియట్ ఇన్ఫరెన్సెస్. ఇమీడియట్ ఇన్ఫరెన్సెస్లో కూడా మనము ఇండివిజువల్ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఐ కన్వర్షన్ ఏమొస్తుంది, ఐ మాత్రమే వస్తుంది, వేరే ఏది రాదు. కానీ ఇక్కడ చూసారంటే ఈ ఇచ్చాడు, ఓ ఇచ్చాడు, ఇది డైరెక్ట్గానే ఫాలో కాదు అని మనం ముందే చెప్పేయచ్చు. ఎందుకంటే బేస్డ్ ఆన్ 6 రూల్స్ కూడా మనకి ఏమీ రాదు కాబట్టి. సో అయినా ఒకసారి ఇక్కడ చూడండి, ఐ స్టేట్మెంట్ ఇచ్చాడు, సమ్ ఫ్లైస్ ఆర్ క్యాట్స్. ఇక్కడ ఫ్లైస్ ఉంది, ఇక్కడ క్యాట్స్ ఉంది, రెలవెంట్ స్టేట్మెంట్స్. I+I+I గివ్స్ నో కంక్లూజన్, రూల్డ్ అవుట్ కదా. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ ఫ్లైస్ ఆర్ నాట్ యాంట్స్. ఫ్లైస్, యాంట్స్ ఎక్కడ ఉంది చూడండి, లాస్ట్ స్టేట్మెంట్. బట్ ఐ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఓన్లీ ఐ, నాట్ ఓ కదా, కాబట్టి రూల్డ్ అవుట్, అది కూడా రూల్డ్ అవుట్. నో ర్యాట్ ఈస్ ఫ్లై. వెర్ ఈస్ ర్యాట్ అండ్ వెర్ ఈస్ ఫ్లై మా, 2 and 3 స్టేట్మెంట్స్. I+I గివ్స్ నో కంక్లూజన్, రూల్డ్ అవుట్. నో క్యాట్ ఈస్ ఫ్లై. వెర్ ఈస్ క్యాట్ అండ్ వెర్ ఈస్ ఫ్లై మా, అగైన్ I+I+I, అది కూడా రూల్డ్ అవుట్. సో ఏది ఫాలో కాలేదు. ఫైనల్ గేమ్ చెక్ చేయాలి, కాంప్లిమెంటరీ పేర్. కాంప్లిమెంటరీ పేర్ చూడండి, 1 and 2 IO ఈజ్ ఏ కాంప్లిమెంటరీ పేర్. కానీ ఇక్కడ సబ్జెక్ట్ సేమ్ ఉంది కానీ ప్రెడికేటెడ్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ కన్సిడర్ కదా. సో 1 and 3 తీసుకున్నారనంటే ఫ్లై అనేది కామన్గా ఉంది, బట్ వేరేది డిఫరెంట్గా ఉంది. సో 1 and 3 IE పేర్ కూడా ఇక్కడ కాంప్లిమెంటరీ పేర్ కాదు. 1 and 4 చూసారనంటే ఫ్లై ఉంది, క్యాట్ ఉంది, ఇంటర్చేంజ్ అయింది. సబ్జెక్ట్ ప్రెడికేట్ ఇంటర్చేంజ్ అయితే IE పేర్ అనేది కాంప్లిమెంటరీ పేరే కదా. IE ఆర్ IO పేర్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ మనకి ఇంటర్చేంజ్ అయినా అది కాంప్లిమెంటరీ పేరే. AO పేర్లో మాత్రమే సబ్జెక్ట్ ప్రెడికేట్ పొజిషనింగ్తో పాటు సేమ్గా ఉండాలి. సో ఇక్కడ ఏది మా కాంప్లిమెంటరీ పేర్, 1 and 4 అనేది కాంప్లిమెంటరీ పేర్. సో గో అహెడ్ విత్ దట్, ఓన్లీ 1 or 4 ఫాలోస్, వేరే ఏది లేదు. ఎందుకంటే మధ్యలో 2 నెగటివ్ స్టేట్మెంట్సే, O and I కదా. సో ఓన్లీ 1 or 4 ఫాలోస్ ఆర్ ఓన్లీ either 1 or 4 ఫాలోస్. గో అహెడ్ విత్ దట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామమ్మా. మా 14వ క్వశ్చన్ మా నోట్ చేసుకోండి, ఆ తర్వాత డిస్కస్ చేద్దాము. ట్రై చేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఆల్ చాక్స్ ఆర్ డస్టర్స్, సమ్ చాక్స్ ఆర్ బోర్డ్స్, సమ్ డస్టర్స్ ఆర్ పెన్స్. Conclusions: some pens are chalks, some dusters are boards, some pens are boards, all chalks are pens. Give answer as 1 if either 1 or 4 follow, 2 only 2 and 3 follow, 3 either 1 or 4 and 2 follow, 4th one only 2 follows, 5th one none of this. మా ట్రై చేయండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది.
కొద్దిసేపట్లో డిస్కస్ చేద్దాం, సరేనా? మా ఆన్సర్ వచ్చిందమ్మా. 4వ ఆప్షన్ ఓన్లీ 2 ఫాలోస్, ఇది వచ్చిండాలి. రాలేదు అంటే ఒకసారి చూద్దాము, వచ్చిందా ఒకసారి చూడండి. ఈజీగా ఏమన్నా నేనేమన్నా చెప్పానా అనేసి, నాకన్నా ఈజీగా మీరు చేసినంటే ఇంకా సంతోషం. సో వేరే ఏం అవసరం లేదు, బట్ మీరు ఏ విధంగా చేస్తారో నాకు చెప్పారంటే ఇంకా బాగుంటుంది ఇంకోసారి మిగతా వాళ్ళకి చెప్పేదానికి, సరేనా? సో మొదట ఏం చేయాలమ్మా, ప్రాపర్లీ అలైన్ చేసుకోవాలి. ఇది అలైన్మెంట్ ఉందా లేదు. సో ప్రాపర్ అలైన్మెంట్ చేసేటప్పుడు ఏ రూల్ ఫాలో అవుతారు, ఏ రూల్ ఫాలో అవుతారు. సో ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ఎప్పుడు ఏ స్టేట్మెంట్ని మనం కన్వర్ట్ చేసి ఐగా మనం రాసుకోం ప్రాపర్ అలైన్మెంట్ చేసుకునేటప్పుడు. ఓన్లీ ఏ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే, అన్ని ఏ స్టేట్మెంట్సే ఉంటే అక్కడ మీరు కావాలంటే ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఐ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏని ఐగా కన్వర్ట్ చేసి మనం ప్రాపర్ అలైన్మెంట్ ఎప్పుడు చేసుకోం, అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండేదే 2 ఐ స్టేట్మెంట్లు, ఒక ఏ స్టేట్మెంట్. ఏని మార్చుకున్నారంటే ఏమవుతుంది, మా ఐ అయిపోతుంది. అన్ని ఐ అయిపోతే నో యూజ్ అట్ ఆల్ కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారనంటే ఆల్ చాక్స్ ఆర్ డస్టర్స్ ఉంది, సమ్ చాక్స్ ఆర్ బోర్డ్స్, సమ్ డస్టర్స్ ఆర్ పెన్స్. ఇక్కడ డస్టర్ ఉంది, ఇక్కడ డస్టర్ ఉంది కదా. సో ఈ 2 ఇంటర్చేంజ్ చేసేసారనంటే ఐని మీరు కన్వర్ట్ చేసి పైన పెట్టేశారంటే మొత్తంగా ప్రాపర్ అలైన్మెంట్ అయిపోతుంది. సో చూడండి, సమ్ చాక్స్ ఆర్ బోర్డ్స్ ఏ విధంగా రాస్తాం, సమ్ బోర్డ్స్ ఆర్ చాక్స్, ఐని కన్వర్ట్ చేసి పైన పెట్టాం. సో ఇంటర్చేంజ్ కదా 1 and 2. సో ఫస్ట్ స్టేట్మెంట్గా మెన్షన్ చేసాం. నెక్స్ట్ వన్ ఏ స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా రాసాం సెకండ్ పొజిషన్లో. థర్డ్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ థర్డ్ స్టేట్మెంట్, ఏ చేంజెస్ లేదు, సరేనమ్మా? నవ్ ఇట్ ఈస్ బీన్ ప్రాపర్లీ అలైన్డ్. Predicate of the first statement, subject of the second statement, predicate of the second statement, subject of the third statement. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్కటిగా కంక్లూజన్ తీసుకొని మనకు ఆన్సర్ వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తాం. చూడండి, ఫస్ట్ వన్ సమ్ పెన్స్ ఆర్ చాక్స్. పెన్స్ చాక్స్ ఎక్కడ ఉందమ్మా, 2 and 3 కదా. బట్ ఏ ప్లస్ ఐ ఏమి, నో కంక్లూజన్, కాబట్టి రాదు. ఫస్ట్ కంక్లూజన్ రూల్డ్ అవుట్. సెకండ్ వన్ చూడండి, సమ్ డస్టర్స్ ఆర్ బోర్డ్స్. ఎక్కడుందమ్మా, డస్టర్స్ అండ్ బోర్డ్స్ 1 and 2 కదా. ఐ ప్లస్ ఏ అంటే ఏం రావాలి, ఐ అంటే ఏమొస్తుంది, సమ్ బోర్డ్స్ ఆర్ డస్టర్స్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ సమ్ డస్టర్స్ ఆర్ బోర్డ్స్. ఐ కెన్ ఓన్లీ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ. సో కాబట్టి సెకండ్ కంక్లూజన్ డైరెక్ట్లీ ఫాలోస్ బేస్డ్ ఆన్ 1 and 2 కదా. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ పెన్స్ ఆర్ బోర్డ్స్. పెన్ ఎక్కడుంది, బోర్డ్ ఎక్కడుందమ్మా. పెన్ ఏమో కింద థర్డ్ స్టేట్మెంట్ అండ్ బోర్డ్ ఏమో ఫస్ట్ స్టేట్మెంట్, అంటే అన్ని 3 మెర్జ్ చేయాలి. ఐ ప్లస్ ఏ ప్లస్ ఐ ప్లస్ ఏ ప్లస్ ఐ అంటే ఏమ్మా, ఐ ప్లస్ ఏ అంటే ఏమి, ఐ ప్లస్ ఐ అంటే నో కంక్లూజన్, కాబట్టి రాదు. థర్డ్ వన్ కూడా రూల్డ్ అవుట్. ఫోర్త్ వన్ ఆల్ చాక్స్ ఆర్ పెన్స్. ఎక్కడమ్మా, చాక్స్ పెన్స్ 2 and 3 కదా. సో ఏ ప్లస్ ఐ గివ్స్ నో కంక్లూజన్, కాబట్టి అది కూడా రూల్డ్ అవుట్. సో 2 ఫాలో అవుతుంది. మిగిలిన వాటిల్లో మనము కాంప్లిమెంటరీ పేర్ చెక్ చేయాలి. కాంప్లిమెంటరీ పేర్ చూసారంటే అన్ని ఐ అండ్ ఏ స్టేట్మెంట్సే, అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్లో నుంచి మనకు కాంప్లిమెంటరీ పేర్ రాదు, కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 ఫాలోస్ ఆప్షన్ ఏమ్మా, ఫోర్త్ ఆప్షన్. గో అహెడ్ విత్ దట్ వన్. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా. మా 15వ క్వశ్చన్ మా, ఇదే లాస్ట్ 3 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్లో, సరేనా? తర్వాత మనము 4 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్కి వెళ్తాము. సో ఒకసారి నోట్ చేసుకుంటారా. సమ్ బ్యాగ్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ బాక్సెస్, నో బాక్స్ ఈస్ బోర్డ్. కంక్లూజన్స్ చూడండి, సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బోర్డ్స్, సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బాక్సెస్, ఆల్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్, నో బ్యాగ్ ఈస్ బోర్డ్. గివ్ ఆన్సర్ యాజ్ 1, ఓన్లీ 1 ఫాలోస్. 2, 1 and either 2 or 3 follow. 3, only 4 follows. Fourth one, only 2 follows. Fifth one, none of this. మా ట్రై చేయండి, మనం డిస్కస్ చేద్దాం తర్వాత, సరేనా? మా ఆన్సర్ వచ్చిందా, సెకండ్ ఆప్షన్ రావాలి. 1 and either 2 or 3 ఫాలో అనేసి వచ్చిండాలి. చాలా ఈజీగానే వచ్చింటుంది అని అనుకుంటున్నా. ఎందువల్లనంటే ఆల్రెడీ ప్రాపర్లీ అలైన్, ప్రాపర్ అలైన్మెంట్ ఉంది అంటేనే సగం పని తగ్గినట్లే కదా. అదే మొదట కొద్దిగా తల తిరిగేది, ఆ తర్వాత వన్స్ మీరు ప్రాపర్ అలైన్మెంట్ చేసేసినారని అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా సాల్వ్ చేసేయచ్చు. సో ఇక్కడ డైరెక్ట్లీ ప్రాపర్లీ అలైన్డ్ కాబట్టి కంక్లూజన్ నుంచి డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ కంక్లూజన్ ఏముంది చూడండి మా, సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బోర్డ్స్. ఫస్ట్ కంక్లూజన్ ఏముంది చూడండి, సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బోర్డ్స్. ఎక్కడుంది మా రిలవెంట్ స్టేట్మెంట్స్, బ్యాగ్స్ ఏమో ఫస్ట్ ఉంది, బోర్డ్స్ ఏమో థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. సో 3 కలిపితే ఏమొస్తుంది చూడండి, ఐ ప్లస్ ఏ ప్లస్ ఈ. ఐ ప్లస్ ఏ అంటే ఏమ్మా, ఐ ప్లస్ ఈ అంటే ఏమి, ఓ ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, ప్రెడికేట్ ఆఫ్ ది లాస్ట్ స్టేట్మెంట్ యాజ్ ఓ. అప్పుడు ఏం రావాలి, సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బోర్డ్స్ కదా. ఐ ప్లస్ ఏ ప్లస్ ఈ, ఐ ప్లస్ ఈ అంటే ఐ ప్లస్ ఈ అంటే ఓ.
సో I ప్లస్ ఏ అంటే I అంటే ఏం రావాలి మా సమ్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్ వస్తుంది. I ప్లస్ ఏ అంటే సమ్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్ అని వస్తుంది. తర్వాత సమ్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్, నో బాక్స్ ఈజ్ ఏ బోర్డ్. అగైన్ I ప్లస్ ఈ అంటే ఏం రావాలి సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బోర్డ్స్. అదే మనం ఇక్కడ ఈ విధంగా రాసింటాం. అర్థమైందమ్మా? అదే దాన్ని ఇక్కడ రాసిందాము. సో ఓ అనేది డైరెక్ట్గా ఫాలో అవుతుంది బేస్డ్ ఆన్ 3 స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ బాక్సెస్. ఎక్కడ ఉంది బ్యాగ్స్ బాక్సెస్ మా 1 and 2. బట్ I ప్లస్ ఏ అంటే ఏమ్మా ఐలో నుంచి ఓ వస్తుందా? రాదు. I కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఓన్లీ I. కాబట్టి సెకండ్ వన్ రూల్డ్ అవుట్, సెకండ్ కంక్లూజన్ రాదు. థర్డ్ వన్ ఆల్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్. చూడండి అగైన్ బ్యాగ్స్ అండ్ బాక్సెస్ ఇక్కడ ఉంది. I ప్లస్ ఏ అంటే I రావాలి, ఏ రాకూడదు. కాబట్టి థర్డ్ వన్ కూడా రూల్డ్ అవుట్. ఫోర్త్ వన్ చూడండి, నో బ్యాగ్ ఈజ్ బోర్డ్. బ్యాగ్ బోర్డ్ 1 2 3 కలిపి మనం ఆల్రెడీ మనకి ఏమొచ్చింది మా ఓ స్టేట్మెంట్ వచ్చింది. ఓ నుంచి ఈ రాయలేం మనం, ఈ నుంచి ఓ రాయొచ్చు కానీ ఓ నుంచి ఈ రాయలేం. సో కాబట్టి రూల్డ్ అవుట్. I ప్లస్ ఏ ఈజ్ I ప్లస్ ఈ ఓ, కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, రూల్డ్ అవుట్. ఫైనల్గా మనం ఏం చెక్ చేయాలి? కాంప్లిమెంటరీ పేర్ చెక్ చేయాలి. ఆల్రెడీ మనకి ఏ కంక్లూజన్ రైట్ అయిందిమో ఫస్ట్ వన్, కాబట్టి దాన్ని పక్కన పెట్టి 2 3 4లో కాంప్లిమెంటరీ పేర్ ఉందా అని చూడండి. చూసారనంటే ఇక్కడ ఏముందిమా ఈ ఉంది, బట్ I అనేది లేదు. ఏ అండ్ ఓ ఉంది. ఏఓ అనేది కాంప్లిమెంటరీ పేరే, బట్ ఇక్కడ మనము ఏముండాలమ్మా ఏవో పేర్లో సబ్జెక్టు ప్రెడికేటు పొజిషనింగ్ కూడా సేమ్గా ఉండాలి కదా. సో బ్యాగ్స్ అండ్ బ్యాగ్స్, బాక్సెస్ అండ్ బాక్సెస్. సో ఏవో పేర్ కాంప్లిమెంటరీ పేరా? ఎస్. సో ఏం ఫాలో అవుతుందమ్మా? ఎయిదర్ 2 or 3 and 1 ఫాలోస్. ఎయిదర్ 2 or 3 and 1 ఫాలోస్ ఉందా చూడండి. ఎస్, 1 and ఎయిదర్ 2 or 3 ఫాలోస్ అని ఉంది, సెకండ్ ఆప్షన్ కదా. సో అర్థమైందమ్మా? 3 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్ కంప్లీట్ అయిందమ్మా. 15 క్వశ్చన్లు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత దేనికి వెళ్తున్నామనంటే 4 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్స్కి వెళ్తాం. డిఫరెన్స్ ఏం లేదమ్మా, వ్యత్యాసం ఏం లేదు, అంతా ఒకేలాగానే సేమ్ ప్రొసీజరే. మీకు ఇంకా బాగా క్లారిటీ రావాలని చెప్పేసి 4 స్టేట్మెంట్స్ 4 కంక్లూజన్లో కూడా ఒక 15 క్వశ్చన్లు మనం సాల్వ్ చేయబోతున్నాం. సరేనమ్మా? చూద్దామా? సో అక్కడ ఏ మిస్టేక్స్ లేకుండా ట్రై చేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం.